అట్లానే అట్లానే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమోऽस्तु వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भो भगवान् बादरायणः नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्रायेन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीप. ఓం పరబ్రహ్మణే నమః. చివరి ప్రార్థనా శ్లోకం 2 సార్లు వచ్చింది. ఒక విశేషమైనటువంటిది ఆ శ్లోకంలో ఉన్నది. వ్యాసస్థుతిలో ఉన్న ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప, దానిలో గొప్ప విశేషమైనటువంటి ఉంది. ఇంకో విశేషాలు ఏమిటంటే ఈ ప్రార్థనా శ్లోకాలలో గొప్ప అత్యంతమైన జ్ఞానమైనటువంటి గొప్ప విశేషాలన్నిటినీ దానిలో నిక్షిప్తం చేశాడు. అనేక విశేషాలను వాటిలో నిక్షిప్తం చేసినటువంటి ఈ శ్లోకాలు అన్ని అమ్మవారిని గురించి కానీ ఇట్లా అయ్యవారిని గురించి కానీ, ముఖ్యంగా ఒక తప్పు అందరు చదువుతుంటారు. మీరు ఎక్కువ ఎవరు చదువుతుంటారంటే ఈ గొళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇళ్ళకు వచ్చి చేసేటువంటి వాళ్ళు. మీకు ఎప్పుడైనా చూడండి, అనేక దంతం గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం మీరు చూడండి, ఎక్కడైనా అన్ని గుళ్ళలో ఎక్కడైనా సరే ఒకసారి చూడండి, చాలా మంది అన్ని అందరూ అనేక దంతం అంటే తాను చదివేటువంటి వాటిల్లో దోషాలు ఉన్నాయా లేవా, కరెక్ట్ ఉందా, వాడు చదివాడుగా నేను చదువుతున్నాను, అది అంతే, ఏం లేదు. అనేక దంతం మాకు కూడా ఇక్కడ అనేక దంతాలు చాలా సార్లు విన్నాను. నేను ఇక్కడ ప్రతి చోట విన్నాను. ఎక్కువగా ఈ పెళ్లిళ్ళకి వచ్చేవాళ్ళు, గుళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ అనేక దంతాలు చెబుతుంటారు. అనేక దంతాలు చెప్పేటప్పుడు అసలు వినాయకుడిని ఎందుకు అడుగుతామయ్యానంటే, అయ్యా ఎటువంటి విఘ్నాలు కలగకుండా చేయవయ్యానని ప్రార్థన. ఆయన ఏమంటాడనంటే, నన్నే తిడుతున్నావురా, నన్ను లేనిపోయినన్ని చెప్పుకోవు, నేను ఇంకేమి ఇచ్చేది నీకు. నాకు అనేక దంతం అని చెప్పాడు. నాకు ఉన్నదే ఒక దంతం అయితే అనేక అనే దానికి ఎన్ని వస్తుంది, లెక్కలేనన్ని కోట్లు కోట్లు దంతాలు అని అర్థం వస్తుంది. ఆ సినిమాలో ఆయన ఘంటసాల తప్పు పడాడు ఒక సినిమాలో, వినాయక చవితిలో. ఆయన అనేక దంతం అన్నాడు, ఆయన స్పష్టంగా పలికాడు. ఆ స్పష్టంగా పలికింది అందరూ పట్టుకున్నారు. దాన్ని సమర్థించడానికి కూడా అవకాశం లేదు, తప్పును కూడా. అనేకదం, అనేకమైనటువంటి దం కోరికలను ఇచ్చువాడు, తం ఆ వినాయకుణ్ణి ఉపాస్మహే ప్రార్థిస్తున్నాను అని ఆ మాటకు, ఆ పదానికి అర్థం. అనేకదం ఆపేసేయాలి. తం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే, తం ఆ వినాయకుణ్ణి భక్తానాం భక్తులు ఉపాస్మహే పూజిస్తున్నారు. ఇది దీని యొక్క అర్థం. ఇది ఇప్పుడు ఈ తప్పు చదివేటప్పటికి అప్పుడు ఏమవుతుందంటే, మనకు శుభం కాదు అశుభాలు వస్తుంటాయి. ఇటువంటి తప్పులు లలితలో బాగా చక్కగా తప్పుగా చాలా చక్కగా చదువుతుంటారు అమ్మాయి ఎవరు, వీళ్ళందరూ స్త్రీలు. అది చక్కగా తప్పు అబ్బా బాగా చదివి, అదిగో వాడు చదివాడుగా నేను చదువుతున్నా. అది ఇట్లా. అందుకనే లలితలో, అందుకని ఏం చెప్పాడు, లలిత అంతా మంత్రసహితమైనదయ్యా, కాబట్టి దాని జోలు బాగా అగ్ని నిప్పుని ఎట్టబట్టుకోవాలి, అట్టబట్టుకోండి, మీరు కటెక్కని చేతిలో వేసుకుంటారు, చేతి కాలుతుందిరా మీకు అని చెప్పారు. అది కానీ మన వాళ్ళు మాత్రం ఇది చేస్తుంటారు, ఎక్కువ మంది అట్లా అనమాట. కాబట్టి అందుకని ఇవన్నీ ఏమిటంటే తెలుసుకొని, ఆచరించుకొని, తెలుసుకొని అప్పుడు చేయాలి. చేస్తే దాని ఫలితాలు వస్తాయి అనమాట. అట్లా అనమాట. సరే, ఇప్పుడు వాళ్ళు ఉండేటువంటి ప్రశ్నోపనిషత్తులో 2వ ప్రశ్నకు వస్తున్నాం. ఈ 2వ ప్రశ్న వేసినటువంటి ఆయన ఎవరంటే, అధ కా ఏవం భార్గవో వైదిర్భిః పప్రచ్ఛ
వైదర్భి భార్గవ పప్రచ్ఛ అంటే వైదర్భి విదర్భ దేశీయుడైన, అది విదర్భ దేశీయుడైన ఆ కాలంలో దేశాన్ని బట్టి వాళ్ళు పేర్లు కూడా పెట్టుకున్నారు. అట్లా కౌసల్య అనేటువంటిది ఒక దేశం. దాని ప్రకారంగా ఆమెకు అట్లా పేరు. అట్లా కోసల దేశంలో కోసల దేశ కుమార్తె కాబట్టి కౌసల్య అది అట్లా అనమాట. అట్లా జనకరాజు కూతురు జానకి. అట్లా ఈ విధంగా వాళ్ళ దేశాలను విదేహ దేశం కాబట్టి వైదేహి, ఇట్లా దేశాలను పేర్లు పెట్టుకొని వాళ్ళ పేర్లు వస్తున్నాయి. ఇది మన వేద కాలంలో ఉన్నటువంటి విశేషం. వైదర్భి విదర్భ దేశమైనటువంటి వాడైనటువంటి ఈయన ఒక భార్గవుడు, ఆయన పేరు. ఈయన మహర్షి గారిని, పిప్పలాద మహర్షి గారిని ప్రశ్నిస్తున్నాడు. పప్రచ్ఛ వినయంతో ప్రశ్నిస్తున్నాడు. దేవ ప్రాణులను భరించే భగవన్. ఇక్కడ మనం ఒక విశేషం, రామాయణంలో కూడా రామచంద్రమూర్తి విశ్వామిత్రుణ్ణి సంబోధించినప్పుడు గురువు గారు అని ఎక్కడా లేదు. ఎక్కడ పురాణాల్లో కానీ ఇక్కడ కానీ ఉపనిషత్తులు కానీ ఎక్కడ గురువు గారు అనే ఆచార్య అనే ఎక్కడ ఉండదు. ఏమైనా బోధిస్తాడు అని అంటే సంబోధన భగవన్ అని సంబోధిస్తాడు. అన్ని చోట్ల అట్లా ఉపనిషత్తుల్లో అన్ని చోట్ల కూడా భగవన్ అని ఉపదేశిస్తాడు. భగవన్, హే భగవన్. ఆయన కతి ఏవ దేవాహ, కతి అంటే ఎన్ని, ఎందరు చెప్పండి. ఏవ నిజంగా అనగా అర్థం ఏంటి, కరెక్ట్ గా అని అర్థం అనమాట. కరెక్ట్ గా చెప్పండి అని అంటుంటారు, అప్పుడు ఈ పదం వేశారు. కతి ఏవ దేవాహ, దేవతలు ఎంతమంది అని ప్రశ్నేశారు. అని చేస్తూ ఇంకా ప్రశ్నిస్తున్నాడు. కతి దేవతలు ఎంతమంది, ప్రాణులను భరించి ఆ దేవతలు ఎందరు దేవతలు దాన్ని ప్రకాశింపజేస్తారు. ఆ దేవతల్ని ప్రకాశింపజేసే వాళ్ళు ఎవరు, వాళ్ళల్లో శ్రేష్ఠుడు ఎవరు, ఇంకా దూరంగా అడిగాడు. 3 ప్రశ్నలు వేశాడు. దేవతలు ఎందరూ అని అంటాడు. మళ్ళీ మొట్టమొదటి వేసినటువంటి ప్రశ్న ఆ ప్రాణులు భరించే దేవతలు అనమాట. దేవతలు అంటే మనం అందరం ప్రాణులు, మనల్ని ఎవరు భరిస్తున్నారు అని ప్రశ్నించాడు. అయితే ఆ దేవతలు ఎవరో ఉన్నారు కదా, ఆ దేవతలు ఎవరి వల్ల ప్రకాశిస్తున్నారు, అది ఆ ప్రకాశిస్తున్నారు ఎవరో ఉన్నారు, వాళ్ళల్లో శ్రేష్టతముడు ఎవరు, గుడ్ బెటర్ బెస్ట్ అని మనం చెబుతుంటాం కదా, ఏది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, దీనిలో అట్లా వచ్చాడు అనమాట. అది ఈయన అడిగినటువంటి ప్రశ్న అంత దూరం అడిగాడు. అనేటప్పటికి ఈయన సమాధానం చెబుతున్నాడు. అనగా దేవతలు అంటే అసలు అర్థం ఏంటంటే ఇక్కడ ఇంద్రియాలు, ఇది అర్థం. ఇంద్రియాలు మనకు ఎన్ని, 10 1 11 అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒకటేమో మనస్సు, మొత్తం 11 ఏకాదశ. ఇవి అనమాట ఏకాదశ ఇంద్రియాలు అనమాట. ఇవి అనమాట. అయితే వీటిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు, దాన్ని ఎవరు విశేషం ఏంటో చెప్పండి అని అంటున్నాడు. దానికి సమాధానం చెబుతున్నాడు. తస్మై స హ ఉవాచ, అక్కడ విడదీసుకోవాలి. హోవాచ అని దాన్ని విడదీసుకో. ఉవాచ పలికెను, ఆకాశో హవ ఏష దేవ అని చెప్పి, ఆకాశమే ఆ దేవుడు. ఒకటి, ఆకాశమే ఆ దేవుడు. వాయువు, అగ్ని, జలము, భూమి, వాక్కు, మనస్సు, కన్ను, చెవి, ఇవన్నీ కూడా తమ తమ శక్తులను ప్రకటించుతాయి. అదే విషయం నిజానికి ఏం చెబుతున్నాడు దీనిలో మంత్రంలో. ఏష దేవ ఆకాశ, ఏష దేవ వాయు, అగ్ని, ఆపః, పృథివీ, వాక్, మనః, చక్షు, శ్రోత్రంచ తే ప్రకాశ్య అభివదంతి. వాళ్ళు వదంతి చెబుతున్నారు. వయం ఏతత్ బాణం, ఇక్కడ చెప్పుకోవాలి మనం. ఈ బాణం అనే మాటను బాగా ప్రయోగించడం కూడా మీరు కూడా అలవాటు చేసుకోండి. ఇక్కడ బాణం అంటే మనకు సాధారణంగా ధనస్సులో నుంచి వచ్చేటువంటి బాణం అని అర్థం వస్తుంది. ఇక్కడ బాణం అంటే వేదంలో శరీరము అది అర్థం. ఏతత్ బాణం, ఈ శరీరమును, ఏతత్ బాణం అవష్టభ్య, ఈ శరీరమును
అవష్టభ్య ధరించి మేము ధారయామహ మేము ధరిస్తూ భరిస్తూ ఉన్నాము అని ఎవరంటున్నారు అంటే, ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఎవరనమాట. వాయు అగ్ని ఆపహ పృథివీ వాంగ్మన చక్షు, ఇవన్నీ కూడా మేమయ్యా ఈ శరీరాన్ని భరిస్తున్నది. మేము లేకపోతే ఈ శరీరమే లేదు. మేమంటే ఏమనుకున్నాము, మా మీదనే ఆధారపడి ఉన్నది ఈ శరీరము, మేమే గొప్ప అని అంటుంది. ఇక్కడి నుంచి కథ మొదలవుతుంది. అసలు ఏమిటంటే, కళ్ళు లేనిదే నువ్వేం చేయలేవయ్యా, చెవులు లేనిదే నువ్వేం వినలేవయ్యా, కాబట్టి మేము లేకపోతే నువ్వు ఎట్లా ఈ శరీరాన్ని నడుపుకుంటావు, కాబట్టి మేమే దేవతలం, మేమే దేవతలం అంటున్నాయి. ఎవరు? కళ్ళు, చెవులు, ఈ ఈ మొన్న ఉన్నాయి కదా, ఏకాదశి ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి కదా, ఈ వీళ్ళందరూ ఏమంటున్నారు, మేమే దేవతలం అని వెర్రవీగుతూ ఉన్నారు. అందుకని దీనికి సంబంధించినటువంటి కథ కూడా మనము అంత క్రితం కూడా చెప్పుకున్నాం రెండు సార్లు. ఇవన్నీ తిరగబడ్డాయి. తిరగబడ్డిన తర్వాత మేము గొప్ప మేము గొప్ప అని అంటుంటే, ఎందులో నాకెందులో, నేను లేచిపోతున్నాను లేనండి ఎవరు? ఆ ప్రాణం. అప్పుడు ఎప్పుడైతే అట్లా కదిలిందో వెంటనే వీటిల్లో శక్తులన్నీ పోయి అయ్యా నమస్కారం కళ్ళ మీద పడ్డాయి. అది వరిష్ఠ దేవత. అది ఆ స్వయంగా విషయం ఇక్కడ చెబుతున్నాడు. తాన్ వరిష్ఠ ప్రాణ ఉవాచ. ఆ ప్రాణం అనేటువంటి వరిష్ఠ దేవత. వరిష్ఠ అంటే శ్రేష్టము అంటే, మీకు దీనిలో గుడ్ బెటర్ బెస్ట్ లో సూపర్లేటివ్ డిగ్రీ ఉపయోగించేది అట్లా అట్లా అనమాట. వరిష్ఠ శ్రేష్ఠ అనమాట ప్రాణం. శ్రేష్టమైనటువంటి ఆ ప్రాణము ఉవాచ పలికెను. మా మోహ మా పద్యథ అహమేవ తత్పంచధ ఆత్మానం ప్రవిభజ్య ఏతత్ బాణం ఈ బాణమును ఈ శరీరమును అవష్టభ్య విధారయామి ఇతి అని చెప్పింది. ఎవరు? ప్రాణం చెబుతున్నది అనమాట. అయ్యా మా మోహంలో పడవాకండి, అజ్ఞానంలో పడవాకండి. ఏ కళ్ళులారా, చెవులారా, ముక్కులారా, ఈ విధంగా ఇంద్రియులారా అజ్ఞానంలో పడవాకంటారా మీరు. మోహం అంటే అజ్ఞానం అని అర్థం. మా వద్దు, మోహంలో పడవాకండి. అహం నేనే, అహమేవా, అహం అంటే నేను, అంతవరకే. అహమేవా నేనే అంటే రెండో వాళ్ళు లేరని అర్థం. అహమేవా ఏ తత్తు ఈ శరీరం, పంచధ తనే ఆ ప్రాణాన్ని, పంచధ 5 విధములుగా, ఈ ఆత్మానం ఈ ప్రాణం అనేటువంటి ఆత్మానమును ప్రవిభజ్య విభజించుకొని, పంచధ విభజ్య 5 విధములుగా, నన్ను నేనే విభజించుకొని, తత్ బాణం ఆ శరీరమును అవష్టభ్య అనగా ధరించి, విధారయామి ఇది పోషిస్తున్నాను అని చెబుతున్నాడు. ఎవరు? ప్రాణ. ఈ ప్రాణం అనేటువంటి ఆయనే ఈ ఆత్మ అన్నమాట మన శరీరానికి. ఆ ప్రాణము 5గా విభజించుకొని నేను ఈ శరీరాన్ని ధరిస్తున్నాను. కాబట్టి మీరు అజ్ఞానంలో పడవాకండి. మీరేదో మా వలనే ఈ శరీరం నడుస్తున్నది అనుకుంటున్నారేమో, అది పొరపాటు, అది అజ్ఞానము. దానికి అసలు ఏమిటంటే, నేను ఉన్నాను. అహమేవ అంటే ప్రాణమేవా అది అని చెబుతూ ఇక్కడ భ్రమలో పడకండి. నేనే నన్ను 5 భాగాలుగా చేసుకుని ఆ శరీరాన్ని ధరించి భరిస్తున్నాను. కానీ వారు ఆ మాటలు విశ్వసించలేదు, నమ్మలేదు. ఎవరు? ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారుగా, సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు వాళ్ళు? కళ్ళు, ఈ చెవులు ఉన్నారు, ఇంద్రియాలు. బాబా ఏంది నువ్వు చెప్పేది మాకు? అసలు మేము పొద్దున్న లేస్తే మేము వర్క్ చేస్తున్నది మేము కదా, అసలు వర్క్ చేసేవాళ్ళం మేము, కాబట్టి మాకు తెలుస్తుంది, కానీ నీకేం తెలుస్తుంది పోవా అని అన్నారు. దానికి అశ్రద్ధ ధానా, అది అశ్రద్ధ ధానాహ తే వారు అశ్రద్ధ ధానాహ నమ్మలేదు అని. ప్రాణం చెప్పిన మాటలు నమ్మలేదు వాళ్ళు. ఈ నమ్మకపోయేటప్పటికి తర్వాత ఏం జరుగుతున్నది? స అభిమానాత్ ఊర్ధమం కృతమదా ఇవ. అప్పుడు ఏం చేసి ప్రాణం ఏం చేసింది అనమాట, ఇక అభిమానపడి, సరే వీళ్ళు వింటలేదులే,
నన్ను అసలు అగౌరవపరుస్తున్నారు వీళ్ళు అనుకుని, నాకెందుకు, నా గౌరవం లేని చోటు నేనెందుకు ఉండటం అనుకొని అభిమానపడి శరీరం నుండి నిష్క్రమించటానికి సిద్ధపడగానే, అనగా స అభిమానాతోధ్వం ఉత్క్రమంత ఇవ, ఉత్క్రమంత ఇవ పైకి లేవటానికి సిద్ధమయ్యేటప్పటికీ, అది పైకి లేవటానికి సిద్ధమయ్యేటప్పటికీ తస్మిన్ ఉత్క్రామతి ఏధేతరే సర్వ ఏవ ఉత్క్రామంతి, ఎప్పుడైతే ఆ ప్రాణం పైకి లేచిపోవటానికి సిద్ధమైనదో అప్పుడు ఈ మిగిలినటువంటి వాళ్ళు అన్నారుగా, మేము నమ్మవయ్యా అని అంటున్నారే ఈ ఇంద్రియాలు, వాళ్ళందరూ కూడా నిష్క్రమించినట్లే అయిపోయింది. ఎప్పుడైతే ఒక్క అడుగు పైకి లేచేటప్పుడు వీటి పైన అయిపోయింది, బ్యాటరీ డౌన్ అయిపోయింది వీటికి. ఇవి కొనవపురితోటి ఉన్నాయి ఎట్లా అనమాట. అప్పుడు ప్రాణం స్థిరపడగానే ఓహో, ప్రాణం మళ్ళీ కిందకు వచ్చి కుర్చీలో కూర్చున్నది. కూర్చునేటప్పటికి మళ్ళీ అందరూ ఎక్కడ వాళ్ళు అట్లా స్థిరంగా ఉండిపోయినారు, ఎక్కడ వాళ్ళు అక్కడ అట్లనే ఉండిపోయారు. తస్మించ ప్రతిష్ట మానే సర్వ ఏవ ప్రాతిష్టంతే, ఎప్పుడైతే ఆ ప్రాణము ప్రతిష్టమానే కూర్చున్నదో అప్పుడు సర్వ ఏవ సమస్తమైనటువంటి ఈ ఇంద్రియాలు కూడా ప్రాతిష్టంతే చక్కగా కూర్చొని ఉన్నాయి. తద్యథా మక్షిక మధుకర రాణ రాజాన మత్క్రాంతమంతం సర్వ ఏవ, ఇక్కడ ఒక ఉపమానం చెబుతున్నాడు. మన అందరికి అర్థమయ్యేట ఉపమానం చేస్తే దానికి అర్థం అవుతుంది. తేనె తుట్టెలో రాణి ఈగ ఉంటుంది. ఆ రాణి ఈగని ఆధారంగా చేసుకొని మిగిలిన ఈగలన్నీ ఉంటాయి. రాణి ఈగ లేకపోతే తేనె తుట్టె లేదు. రాణి ఈగ లేచిపోయింది అనుకో అందరూ పోతున్నట్టే. ఆ విధంగానే తేనె తుట్టిలో ఉన్నటువంటి రాణి ఈగ మాదిరిగానే ఈ ప్రాణం ఉన్నది. ఈ ప్రాణం ఉన్నది కాబట్టి అందరూ మేము మేము అని అనుకుంటూ అంటున్నారు. కానీ నిజమైనటువంటిది ఏమిటో తెలుసుకోలే, ఇప్పుడు తెలుసుకున్నారు వీళ్ళు. అదే చెబుతున్నాడు. తద్యథా మక్షిక మధుకర రాజానం, మధుకరము మధుకరం అని అంటే ఇది తేనెటీగ అనమాట. రాజానం ఉత్క్రాంతం సర్వ ఏవ ఉత్క్రామంతే, ఎప్పుడైతే అది లేచిపోతుందో మిగిలిన ఈగలన్నీ కూడా లేచిపోతాయి. కాబట్టి ఎవరు ప్రధానం? ఆ మధ్యలో ఉన్నటువంటి రాణి ఈగ. తస్మిన్స్ ప్రతిష్టమానే సర్వా ఏవ ప్రాతిష్టంత, కాబట్టి అక్కడ ఏ ప్రాణమైతే ప్రతిష్ఠ అయితే ఉన్నదో అక్కడ సర్వ ఏవ సమస్తమైనటువంటి ఇంద్రియాలు మరలా ప్రతిష్ఠిత అవుతున్నాయి. కాబట్టి ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అని తెలుసుకోండి అని చెబుతున్నాడు. ఇది దేవతలు అనే అర్థం అని చెబుతూ, ఏవం వాంగ్మన చక్షు, ఏవం ఈ విధంగానే వాక్కు మనః చక్షు, వాక్కు అంటే మాట అనగా నాలుక, మనః మనస్సు, చక్షు కళ్ళు, శ్రోత్రంచ చెవులు కూడా, తే ప్రీతాః, ప్రీతాః అంటే చాలా సంతోషించాయి, ప్రాణం స్తువంతి సంతోషించాయా అప్పుడు స్తువంతి ఆ ప్రాణాన్ని స్తువంతి స్తోత్రం చేస్తున్నాయి. ఇప్పుడు తెలుసుకున్నాయి అవి. ఇప్పుడు తెలుసుకొని మనందరికన్నా మన రాజుగారు ఎవరంటే ఆ ప్రాణము. ఆ ప్రాణం ఆధారంగానే మనం బతుకుతున్నావురా మనం. కాబట్టి మనకు దేవుడు ఎవరంటే ప్రాణము అని తెలుసుకొని స్తుతి చేస్తూ ఉన్నాయి ఈ ఇంద్రియాలు అని చెబుతున్నాడు. ఇక్కడ ఈ ఇంద్రియాలు ఈ విధంగా స్తుతి చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక విశేషం. ఇక్కడ ఈ విశేషం ఏమిటంటే ఇప్పుడు చెప్పుకొచ్చేటువంటిది దేవతలు అనే మాట వేశాడు కదా. ఇప్పుడు మనం దేవతలు ఎంతమంది అనేది మనకు చెబుతూ ఉంటుంటాం. దేవతలు ఎందరు? 33 మంది అండి అని చెబుతాం. అంతే కదా, 33 మంది. ఆ 33 మంది ఎవరు చెప్పండి అని అంటే 33లో వరుసగా 11, 12. 11 ఎవరు? ఏకాదశి రుద్రులు. 11. 12 ఎవరు? ద్వాదశాదిత్యులు. ద్వాదశాదిత్యులు. 11, 12, 23 అయినాయి. అంతే కదా, 23. 8 ఎవరు? అష్టవసువులు. అప్పుడు 31. ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 ఎవరు? అశ్విని దేవతలు. 31, 2, 33 అని మనం దేవతలను లెక్క పెట్టి చెబుతుంటాం ఈ విధంగా.
ఇంతవరకు మనకు ఆ పరిజ్ఞానం అంతవరకే మాత్రం తెలుసు. కాబట్టి ఇదే కరెక్ట్ అనుకుంటున్నాం. ఇది ఎక్కడ ఉన్నది అని ప్రశ్న. 33 మంది దేవతలు అంటే పురాణ పద్ధతి. ఇది పురాణంలో చెప్పేటువంటి విశేషములకి ఆధారం వేదం. ఈ పురాణంలో కొన్ని మార్పులు కూడా ఉంటుంటాయి పురాణాల్లో చెప్పేటప్పుడు. ఉదాహరణకి వేదంలో ఇంద్రుడు పరమాత్మతోటి సమానం. వేదంలో ఇంద్రుడు ఎక్కడ టక్కరి కాదు, ఆయన పరమాత్మ. రామాయణం కానీ తర్వాత మిగిలిన పురాణాల్లో కానీ వస్తే ఎట్లా ఉంటాడంటే ఈ అన్ని లక్షణాలను వేయవలసిన లక్షణాలన్నీ వేసేస్తాడు. వెనుకమాల లక్షణాలన్నీ వేసేస్తాడు. శాపాలు పొందుతాడు, తన్నులు తింటాడు, రాక్షసులతో తన్నులు తింటాడు, అన్నీ ఉన్నాయి వీడి దగ్గర ఉన్న లక్షణాలు. ఎక్కడ పురాణంలో ఉన్నాయి. కాబట్టి పురాణాలన్నీ కట్టగట్టి పక్కన పెట్టాలి వేదం పట్టుకున్నప్పుడు. ఈ వేదంలో ఏది చెప్పాడో అది ప్రమాణం. పురాణాల్లో చెప్పినటువంటి విశేషాలను ఆయా సందర్భాలను బట్టి ధర్మాన్ని ఒకటి చెప్పవలసి వచ్చేటప్పుడు చెబుతుంటుంటారు అనమాట. అది కాబట్టి అసలు మూలం దేవతలు అందరూ. ఇప్పుడు ఈయన దేవతలు అనేటువంటి దాన్ని అడిగితే ఇంద్రియాలు చెప్పాడు ఒకటి. ఇంద్రియాలకి అధిదేవత ఎవరంటే ప్రాణము అని చెప్పాడు. ఇంతవరకు ఆగాడు. ఎవరు? ప్రశ్నోపనిషత్తు. ఇక అసలు ఉపనిషత్తు వస్తున్నది ఏమిటంటే అది బృహదారణ్యకోపనిషత్తు. దీనిలో యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షిని పరీక్షించారు. ఎంతమంది? 8 మంది మహామహా హేవాహేమీలు పరీక్షించారు ఆయన్ని. ఏ సందర్భంలో పరీక్షించారంటే జనక మహారాజు గారు ఈ లోకంలో బ్రహ్మిష్ఠులు బ్రహ్మజ్ఞానవేత్తలు ఎవరున్నారు అని ఒక తెలుసుకోవడానికి ఒక పెద్ద సభ పెట్టాడు. ఆ సభ పెట్టి దానిలో ఒక గిఫ్ట్ పెట్టాడు. ఏమిటంటే 1000 ఆవులను పెట్టేశాడు. వాటికి బంగారు తొడుగులు పెట్టేసేసాడు. బ్రహ్మాండంగా ఆవులను తీసుకొచ్చి పెట్టాడు. ఎవరైతే బ్రహ్మిష్ఠులో బ్రహ్మజ్ఞాన సంపూర్ణులు వాళ్ళు ముందుకు రండి, వచ్చి 1000 ఆవులు తీసుకోండి అన్నాడు. అనేటప్పటికి యాజ్ఞవల్క్య మహర్షి ముందు వచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ నెలకొండ అట్లనే కూర్చున్నారు. ఎంతమంది వచ్చారు? ఎంతో మంది వచ్చారు. దేశం నుంచి చాలా మంది వచ్చేసారు. అందరూ నెలకొండ అట్లనే కూర్చున్నారు. మేము బ్రహ్మష్ఠులం కాదు అని అర్థం. అందుట్లో జనకరాజు గారి దగ్గర ముందుకు వచ్చాడు అని అంటే జనకరాజు ఆయన బ్రహ్మర్షి. ఆయన ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమిటంటే గురువు గారి దగ్గరికి పోయి గురువు గారిని పరీక్షించడానికి పోయినట్ట శిష్యుడు. ఎట్లుంటుంది అదేమాట. అసలు ఆయన ఎట్లుంటే వాడు ఆయనే బ్రహ్మర్షి. ఆయన సరే అయిన తర్వాత ఎవరు ముందుకు రావడానికి రాలేదు. ఎవరు? యాజ్ఞవల్క్య మహర్షి ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి నేను తీసుకుంటున్నాను తీసుకున్నాడు. అరే శిష్య ఈ 1000 ఆవులింటి దూసుకుపోరా అన్నాడు. తీసుకుపోయినాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమిటి మేము ఇంతమంది మునగాళ్ళం ఉంటే మేము కాదని నువ్వు వచ్చావా? నువ్వెంత బ్రహ్మష్ఠుడు అయ్యా, కాబట్టి నేను ప్రశ్నలు వేస్తాను చేసుకోండి. 8 మంది ప్రశ్నలు వేశారు. 8 మందిలో ఒకళ్ళు గార్గి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గార్గి వేదంలో వచ్చేటువంటి గార్గి కూడా ప్రశ్నలు వేస్తుంది. వాళ్ళు ప్రశ్నలు వేసినప్పుడు ఆన్సర్ చెబుతున్నాడు. ఇక మళ్ళీ ప్రశ్న వేస్తే కదా మళ్ళీ ఆన్సర్ చెప్పేది. ఇక ప్రశ్నలు వేయటం చేత కాదు, ఇంక వాళ్ళకి అయిపోయింది. ప్రశ్నలు లేవు వాళ్ళ దగ్గర. చెప్పి అందరూ ఎవరికి వాళ్ళందరూ నమస్కారం అండి, మీరు బ్రహ్మిష్ఠులని పక్కకు తొలిగారు. అందులో ఇక్కడ విశేషం ఏమిటంటే దీనిలో చెప్పేటువంటి దీనిలో శాకల్య బ్రాహ్మణము అని వస్తున్నది ఇప్పుడు చెప్పుకుంటున్నది. అనగా శాకల్యుడు అనేటువంటి మహర్షి యాజ్ఞవల్క్య మహర్షిని ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నిస్తున్నటువంటి దానిలో ఏమిటంటే దేవతలు ఎంతమంది ఏమిటి అని ప్రశ్నలు వేస్తున్నాడు. ఆ ప్రశ్నలు వేస్తుంటే దీనిలో వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమండి దేవతలు ఎంతమంది అని ప్రశ్నించాడు. అంటే 3306 అని చెప్పాడు. 3306 అని చెప్పాడు. చూడండి అంకి కూడా ఎలా చెప్పాడు. మనకు భగవద్గీతలో ఆ 10వ అధ్యాయం చెప్పి ఆయన చివరన ఏకాంశేన అని ఉన్నాడు ఒక మాట. అయ్యా నా ఒక్క అంశతోటే ఇప్పుడు నేను 50 చెప్పాను నేను, ఇక నా అంశాలు ఎన్ని ఉన్నాయో కదా అని అన్నాడు.
నీకు ఉదాహరణకు ఒక అంశంతో ఉన్నటువంటి విశేషాలు చెప్పాను. స్థావరాణ హిమాలయ శ్రోతసాం జాహ్నవి ఇటువంటివన్నీ కూడా ఒక 50 చెప్పాడు. ఇది ఒక అంశలోదే అని చెప్పాడు. కాబట్టి ఇంకా ఎన్నో ఉన్నాయి అని అర్థం. ఆ అంశలో ఉన్నటువంటి ఏ విభూతులు అయితే ఉన్నాయో అవి, వీటిని ఏమంటారంటే విభూతులు అంటారు. అందుకనే 10వ అధ్యాయానికి పేరు విభూతి యోగం. అదేనమాట. దీనిలో ఎంతమంది అండి అని ప్రశ్న వేశాడు. శాకల్యుడు ప్రశ్న వేశాడు. వేస్తే 3306 అండి అని అన్నాడు. అనేటప్పటికీ మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. కతి దేవా, మళ్ళీ ప్రశ్న వేశాడు. కతి దేవాహ అని మళ్ళీ ప్రశ్న వేసేటప్పుడు 33 మంది అండి అన్నాడు. తగ్గినాయి. 33 మంది అండి అన్నారు. ఏమిటి 33 మంది అని అంటున్నావు? మనం ఇందాక చెప్పుకున్న 33 వాళ్ళు కాదు. ఈ 33 మంది దేవతలు ఎవరంటే దీనిలో 8, 11, 12, 8, 11, 19, 12, 21, 2, 23 మొత్తం 33 మాత్రం సరిపెట్టాడు దానిలో. అయితే ఎవరు ఈ 8 మంది, 11 మంది, 12 మంది, 2 ఎవరు? దానిలో మనం ఏం చేద్దాం? 8 మంది అంటే 8 అంటే అష్టవసువులండి, 11 అంటే ఏకాదశి రుద్రులండి, ఈ విధంగా చెబుతాం. మరి ఇక్కడ ఏమిటో చెప్పండి అని అన్నాడు. అనంటే 8 మంది ఏమిటంటే అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షము. ఇప్పుడు ఎన్నైని? అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షం. అప్పుడు ఎన్నైని? 3, 1, 4 అయినాయి ఇప్పటికి. తర్వాత ఆదిత్యుడు, ఆకాశంలో ఉన్న ఆదిత్యుడు. తర్వాత ఆదిత్యుడి పైన ద్యులోకము, దాంతో పాటుగా చంద్రుడు ఒకడు, నక్షత్రాలు ఒకడు. ఈ 8 మందిట మనకు 8 మంది అష్టవసువులు అని చెప్పుకుంటున్నామే. ఇక్కడ 8 మంది వీళ్ళుట దేవతలు. ఈ 8 మంది దేవతలట. ఇక 11 మంది అన్నారు. మనం ఏకాదశి రుద్రులు చెబుతాం. మరి ఈ 11 మంది ఎవరండి అని అంటేట, ఏకాదశి రుద్రులు చెబుతాం కదా, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలట. అక్కడ ఏకాదశి రుద్రులకు ప్రత్యేకంగా చెప్పాడు 11 మంది. కానీ ఇక్కడ విశేషం ఏంటి? జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు 10 + 1 మనస్సు 11. ఇది అర్థం. 11 అని అర్థం అనమాట. కానీ దీనిలో మనకు అంతరార్థంగా ఏం వస్తుంటాయి అని అంటే, ఏకాదశ ఉన్నటువంటి ఈ నమక చౌకాలు ఉన్నాయి చూసావు, అదంతా కలిపితే ఏమవుతుంది? పరమాత్మ స్వరూపం అవుతుంది అనమాట. అదంతా పరమాత్మ స్వరూపం ఉంటుంది. ఏది? నమక చౌకాలు అన్ని కలిపేసేస్తే. మరి అట్లనే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, మనస్సు ఇవి కలిపితే 11 అవుతాయి. ఈ 11 అనమాట. ఏంటన్నమాట? ఇక్కడ మనం రుద్ర, మనం చెప్పేది రుద్రాధ్యాయము. ఈ 11 రుద్రులు అని చెబుతున్నాం. ఈ 11 రుద్రులు, ఆ 11 రుద్రులకి ఆ 11 అనువాకాలు చెబుతున్నాం. అక్కడ ఏమిటి రుద్ర? అది ఇక్కడ దానికి దీనికి పోలిక చెబుతున్నాడు. రుద్ర అనే పేరు వచ్చింది. రుద్ర అంటే అర్థం ఏమిటంటే ఏడుపు, దుఃఖం. ఏమిటి దుఃఖము అనేటువంటిది అర్థం ఏంటంటే, ఈ 11ట శరీరం నుంచి లేచిపోతూ ఉన్నప్పుడుట ఈ శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళు రోదన, రుద్ర దుఃఖిస్తూ ఉంటుంటారు. ఆయన కళ్ళు పనిచేయటం లేదు, చేతులు ఇవి పనిచేయటం లేదు, కాళ్ళు పనిచేయటం అర్థమైపోతుంది. ఆయన గారు వెళ్ళిపోతున్నాడు అని. ఎప్పుడైతే అర్థమైపోయింది, దానికి సంబంధించినటువంటి రక్త సంబంధికులు ఉంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారట. అది రోదన, రుద్రం, అది అర్థం. దానికి సంబంధించినటువంటి వాళ్ళని ఈ 11 ఏడిపిస్తాయి. మేము పోతున్నాము అన్నాడు. అనేటప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు వీళ్ళు. అది అర్థం అనమాట. ఏడ్చేవాళ్ళు వీళ్ళు ఎవరు? ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళని ఏడిపిస్తాయి. అది ఈ ఏడుపులు అనేది రకాలు ఉన్నాయండి. ఈ పోయేటప్పుడు ఏడుపు వేరే, సౌండ్ కూడా వేరు. ఏదో చేతికి దెబ్బ తగిలింది, లేకపోతే ఏదో ఆ సౌండ్ వేరు. మళ్ళీ ఎవడో కొట్టాడండి, ఆ సౌండ్ వేరు. ఈ సౌండ్లను బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే అక్కడ పరిస్థితి ఏందో అర్థం చేసుకుంటాం.
అప్పుడు ఏంటనమాట, ఇక్కడ ఈ సౌండ్ ఏంటంటే ఈ రోదన వలన అక్కడ అయ్యగారు పైకి ఊర్ధ్వానికి పోతున్నాడు అని అర్థం తీసుకుంటున్నాం. అట్లా అనమాట ఇది. కాబట్టి ఈ 11 ఏమిటంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు మనస్సు. మనకు దానిలో ఏకాదశ రుద్రులని ప్రత్యేకంగా చెప్పుకుంటూ పేరు చెప్పుకుంటూ వచ్చాడు. కొంతమంది 11 మంది రుద్రులు ఉన్నారని. ఇక్కడ వేదంలో ఏం చెప్పాడయ్యానంటే మన శరీరానికి సంబంధించినటువంటివే అని చెబుతున్నాడు ఈ 11. ఈ 8 అష్టవసువులు మాత్రము ఇవన్నీ కూడా పంచభూతాలకు సంబంధించినటువంటివి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ 33 మంది దేవతలు చెప్పుకుంటూ వచ్చేసేసారు అనమాట ఇక్కడ. సరే అయినండి. సరే మరి ఆ తర్వాత ఇంకోటి ఏంటో 6 ఉన్నారు కదా, ఏమిటి అనమాట, మళ్ళీ దేవతలు ఎంతమంది అండి అని ప్రశ్న వేశాడు. ఆయన ఏంటి చివరికి ప్రశ్న చివరికి ఎండ్ అయ్యేదాకా వేద్దాం అనుకుంటున్నాడు శాకల్యుడు. ఈయన చెబుతూనే ఉన్నాడు, నువ్వు దేవతలు 33 మంది అన్నావయ్యా, మళ్ళీ కతి దేవాహ అని మళ్ళీ ప్రశ్న వేశాడు. ఎంతమంది దేవతలు అని మళ్ళీ ప్రశ్న వేశాడు. మళ్ళీ ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెబుతున్నాడు. ఎంతమంది అని అంటే 6 అని చెప్పాడు. క్రమంగా తగ్గుతూ వస్తున్నది అంకె, క్రమంగా ఈ అంకె తగ్గుతూ వస్తున్నది అనమాట. 6 మరి ఎవరు ఆ 6 అని అంటే అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షము, ఆదిత్యుడు మరియు ద్యులోకము. ఇక్కడ దీనిలో ఎక్కడైతే అష్టవసువులు అనేటువంటి దానికి 8 మంది చెప్పాడో, ఇక్కడ దీనిలో 33 మంది దేవతలలో చెప్పినటువంటిది అనమాట. మరలా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ 11 మంది 11 మంది 11 మంది 8 11 8 ఎవరు అని అంటే అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షం. అక్కడ చెప్పాడు చంద్రుడు, నక్షత్రాలు. అక్కడ అష్టవసువులుగా, అక్కడ అష్టవసువులు అంట, ఇక్కడ అష్టవసువులు అంటారు. ఇట్లా మరలా వీళ్ళల్లోనే కొంతమందిని 6 తీసుకొని చెబుతున్నాడు మళ్ళీ దేవతల్ని. ఏమిటంటే అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షము, ఆదిత్యుడు మరియు ద్యులోకము. ఈ 6 దేవతలు అని చెబుతున్నాడు. వీళ్ళు స్పెషల్ గా మళ్ళీ ప్రత్యేకంగా ఉన్నారు అని చెబుతున్నాడు. మళ్ళీ ప్రశ్న వేశాడు, కతి దేవాహ. మళ్ళీ ప్రశ్న వేశాడు, కతి దేవాహ అని మళ్ళీ ప్రశ్న వేసేసరి 3 అని చెప్పాడు. తగ్గిస్తున్నాడు క్రమక్రమంగా. 3 అన్నాడు. ఈ 3 అనేటువంటి దేవతలు ఎవరండి అని ప్రశ్న వేస్తే ఆ 3కి సమాధానం చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే ఆ 3 దీనిలో 3 దేవతలు ఒక విశేషంగా వస్తున్నది. పృథివిని అగ్నిని కలిపి ఒక దేవత. పృథివీ ప్లస్ అగ్ని ఈజ్ ఈక్వల్ టు ఒక దేవత, 2 కలిసి. తర్వాత అంతరిక్షము, వాయువు కలిసినటువంటి దేవత ఒక దేవత అని చెప్పారు. 2 ఇప్పటికి. ఇక 3వది ద్యులోకము ప్లస్ సూర్యుడు కలిపినటువంటి దేవత 1. మొత్తం 3 దేవతలండి అని చెప్పాడు. ఓహో అలానా. మళ్ళీ ప్రశ్న ఈయన శాఖలు చెప్పు, కతి దేవాహ. ఈయన తగ్గించుకుంటూ వస్తున్నాడు అనమాట. దీనిలో ఏమిటి అర్థం, కింద నుంచి పైకి పోతున్నాడు. ఆ పైకి పోతే అసలు మహారాజు ఉంటాడు, ఆ మహారాజు దగ్గరికి పోవాలి. అది అంటే ఇప్పుడు కలెక్టర్ ఉంటాడు, కలెక్టర్ కింద డిప్యూటీ కలెక్టరు లేదా అసిస్టెంట్ కలెక్టరు, దాని కింద ఒక సూపర్ మేనేజరు, దాని తర్వాత సూపరింటెండెంట్, దాని కింద యూడిసి, ఎల్డిసి. ఇట్లా ఈ విధంగా ఈ ఫైల్ ఎక్కడి నుంచి పోతుంది, ఎల్డిసి దగ్గర నుంచి కింద 6 మెట్లు పై దాకా పోతుంది. అంటే అర్థం ఏంటి, వీడు పనిచేస్తున్నాడే, ఎల్డిసి అనేటువంటి వాడు పనిచేస్తున్నాడే, వీడు పని చేయడానికి మూల కారణం ఎవడనమాట, వాడు కలెక్టర్ పైన కూర్చున్నాడు ఒకడు. వాడు ఉన్నాడు కాబట్టి వీడు చేస్తున్నాడు. వాడు లేడు అనుకోండి, అసలు సీట్లో లేడు, అసలు వాడిని అపాయింట్ చేయలేదు అనుకోండి, వీడు నిద్రపోతుంటాడు. ఇది నిజమే కదా, అబద్ధం ఏమైనా ఉందా అసలు దీంట్లో? ఆఫీసులో ఉండేటువంటి హెడ్ లేడు అనుకోండి, అందరూ నిద్రపోతుంటారు, హాయిగా కుర్చీలో పడుకొని నిద్రపోతూ ఉంటుంటారు, ఎవ్వరూ పనిచేయరు. ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో టకాటకా అందరూ పనిచేస్తుంటారు. అనగా అర్థం ఏంటి, ఆ పదవికి ఉండేటువంటి ఆ శక్తి వలన అందరూ పనిచేస్తుంటారు. ఆ పదవి ఉన్నాడే, పైన ఉన్నాడే ఒకడు, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అక్కడికి పోతాడు. అది చెప్పడానికి అక్కడి. ఇప్పుడు కతి దేవా కంటే 3 అని చెప్పాడు. ఆ 3 ఎవరయ్యానంటే ఇదిగో అగ్నిని కలిపి, పృథివీ ప్లస్ అగ్నిని కలిపిన ఒక దేవత,
అంతరిక్షమును వాయువును కలిపినటువంటి ఒక దేవత, ద్యులోకమును సూర్యుని కలిపినటువంటి ఇంకొక దేవత, మొత్తం ముగ్గురు దేవతలండి అన్నాడు. ఇక దాంతో సరే అయిపోయింది కదా, దీంతో ఉంటున్నారా దీంతో అంటే ఏమిటనమాట. తర్వాత మళ్ళీ కతి దేవాహ, మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. మళ్ళీ కతి దేవాహ అంటే అప్పుడు ఆయన చెబుతున్నాడు అనమాట. ఏం చెబుతున్నాడు దీనిలో విశేషమైనటువంటిది, ఒకటిన్నర దేవత. ఒకటిన్నర దేవత ఏంటి, ఒక పెద్ద విశేషంగా ఉన్నది. ఒకటిన్నర దేవత ఏంటి? ఈ పదానికి ఒకటిన్నరకి, ఈ పదానికి ఒకటిన్నర మనం తెలుగులో అనుకుంటున్నాము. ఇక్కడ దానికి ఆయన సమాధానం ఎట్ట చెప్పాడంటే, అధ్వర్య అధ్యర్థము, అర్థము, అది లేక అధ్వర్ధము, అధ్యర్థము అదే కరెక్ట్. అధ్యర్థము, అధ్యర్థము, అధి ప్లస్ అర్థము అధ్యర్థము విడదీస్తే, అధి ప్లస్ అర్థము అధ్యర్థము. అధిష్ఠించిన వాడు ఒకడు, వాడిలో అర్థము సగము, హాఫ్, కాబట్టి ఒకటిన్నర. అధ్యర్థము, అదే దేవతలు ఎంతమంది మళ్ళీ చెప్పండి అని అంటే అధ్యర్థము అన్నాడు. ఏంటి ఒకటిన్నర దేవతలు చదువుతున్నావు? ఒకటిన్నర దేవతలు అంటే విచిత్రంగా ఉంది. మళ్ళీ ఎందుకు మళ్ళీ ప్రశ్నిస్తానని కతి దేవాహ మళ్ళీ ప్రశ్నించాడు. మళ్ళీ చెప్పండి ఎంతమందో దేవతలు చెప్పండి అని అంటే అప్పుడు చెబుతున్నాడండి. ఏమిటంటే ఏకమేవా అన్నాడు చివరికి. ఆ దేవతలు ఎంతో మంది కాదండి, ఒకడండి అన్నాడు. అది అంటే ఒకటిన్నర అంటున్నావు ఏమిటనంటే, ఆ దేవతకి అటాచ్ చేయనటువంటి ఒక వాయువు ఉన్నది, ఆ వాయువే ప్రాణము. అది ఈ రెండు కలిసి ఉంటాయి, ఈ రెండు ఎప్పుడూ కలిసి ఉంటాయి. రాజుగారు ఉన్నాడంటే మంత్రి గారు ఉంటాడు, మంత్రి గారు ఒక్కడు కూర్చోడు, రాజుగారు పక్కన ఉంటేనే వీడు మంత్రి గారు ఉంటాడు. రాజుగారు ఊరు కుర్చీలో కూర్చుంటాడు, నడిపేదంతా ఎవరు? మంత్రి గారు నడుపుతుంటాడు. అంటే ఈ ప్రాణం నడుపుతుంటాడు అంతా. ఎక్కడ ఎవరి పేరుతో నడుపుతుంటుంటాడు అని అంటే రాజుగారి పేరుతో నడుపుతుంటుంటాడు. రాజుగారు ఎవరు? దీనిలో ఉండేటువంటి అసలు ఆయన పరమాత్మ. ఆయన పేరుతోటి ఈయన కార్యక్రమం అంతా ఈయనే చేసేదంతా. ఆయన ఊరికి ఉత్సవ విగ్రహాలు అట్లా కూర్చోబెడతాడు. అంతే కదా మనకి ఉన్నటువంటి ఈ దీనిలో కథల్లో కూడా అంతా కూడా రాజుగారు చూస్తుంటాడు, అంతే అంతా మా మంత్రి గారు అంతా నడుపుతుంటుంటాడు. అట్లా అనమాట. ఈ మంత్రి గారు ఎవరయ్యా అని అంటే ప్రాణము అది అర్థం. ఈ ప్రాణాన్నే మనం ఏమంటున్నాం అని అంటే ఇంకొక మాటగా వాయువు అని కూడా అంటున్నాం. అట్లా అనమాట ఇది అని చెబుతున్నాం. ఒకటిన్నరకి అర్థం చెప్పాడు అనమాట. ఒకటి పరబ్రహ్మము అని చెప్పాడు. అది అదే కాబట్టి ఇక్కడ చివరికి వచ్చేటప్పుడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఇందులోకి వచ్చాడు. ఇంత విశేషము బృహదారణ్యకోపనిషత్తులో దేవతల గురించి వరుసగా చెప్పమంటే ఈ విధంగా వీళ్ళు వచ్చారు. వీళ్ళందరూ, వీళ్ళల్లో ముఖ్యంగా ఈ పంచభూతాలు, మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు, వీళ్ళలో ఉండేటువంటి, అలానే వీటిని ఆధారంగా చేసుకొని అంతా బ్రహ్మము ప్రాణము వీళ్ళిద్దరూ రెండు కలిసి వీళ్ళందరికీ కూడా శక్తిని ఇస్తూ ఉన్నాయి అని మనకు వేదం చెబుతున్నది. అది బృహదారణ్యకోపనిషత్తులో చెప్పేటువంటి విశేషం. ఇది మనం ఉపనిషత్తు ద్వారా తెలుసుకోవాలి. అనగా మనకు కనబడుతూనే ఉంటుంది, మన శరీర ఇంద్రియాలు దేని మీద పనిచేస్తున్నాయి అని అంటే లోపల ఒక పరబ్రహ్మం ఉన్నాడు. ఆ పరబ్రహ్మానికి ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా అటాచ్ అయ్యి అనుసంధానం అయ్యి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వీటి యొక్క గొప్పతనం చెప్పమంటే ఒక కథ కూడా చెప్పారు. ఏమిటనంటే ఇవన్నీ ఒక్కసారి ఆ ప్రాణం మీద తిరగబడ్డాయి, మేమే దీనికి ఈ శరీరానికి ఈ బాణాన్ని పోషిస్తున్నది, మేము లేకపోతే ఈ బాణం లేదు అని ఈ విధంగా విర్రవీగుతుంటుంటే, సరే ఎందుకులే నేను వెళ్ళిపోతున్నాను అనేటప్పటికి అవన్నీ కూడా శక్తి తగ్గిపోయి సాగిలబడిపోయినాయి. అప్పుడు తెలుసుకొని ఆ ప్రాణాన్ని స్తుతించాయి అని మనకు ఈ కథ కూడా మనకు ఈ దీనిలో ఉపనిషత్తుల్లో వచ్చిందనమాట. ఇది అని ఈ విధంగా ఎంతమంది దేవతలు ఏమిటి అనేటువంటి
విషయానికి మనం వివరంగా ఇందులో ఏదంటే బృహదారణ్యకోపనిషత్తులు చెప్పాం. బృహదారణ్యకోపనిషత్తు అనేటువంటి శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు అన్నమాట ఇది. అది ఇక్కడ దీనిలో ఇక మామూలుగా వస్తున్నాడు. దీనిలో ఏమిటి, ఈయన కూడా ఇక్కడ కతి దేవాహ అని ఈ విధంగా చివరికి ఏమిటి అంటే ప్రాణము అని చెప్పాడు. ఆ ప్రాణము కనుక లేకపోతే ఈ శరీరంలో ఉన్నటువంటివి ఏవి పని చేయవు అని ఈ విధంగా ఇంతవరకు వచ్చిన తర్వాత 5వ మంత్రంలో ఏషః అగ్ని తపతి ఏషః ఏషః అగ్ని, ఏషః అంటే ప్రాణం, ఈ ప్రాణమే అగ్ని. తర్వాత తపతి, ఇదే తపతి. తపతి అని అంటే సూర్యుడు ఏం చేస్తాడు, తపతి అనగా వేడిని ఇస్తూ ఉంటుంటాడు. సూర్యుడు ఎట్లయితే వేడిని ఇస్తుంటాడో అట్టనే ఈ ప్రాణము. ఏషః ఇది పర్జన్యః, ఈ ప్రాణమే పర్జన్యః మేఘము. మేఘము ఏం చేస్తుంది అనంటే వర్షాన్ని ఇస్తూ ఉంటుంటుంది అని ఇక్కడ అర్థం. అయితే ఇంకా ఏషః ఈ ప్రాణమే మఘవాన్ ఇంద్రః, ఏషః ఈ ప్రాణమే వాయువు, ఏషః దేవః. దేవః అనే దానికి అర్థము సహజంగా దేవుడు అని అంటుంటాం. ఆ మాటకు అసలు అర్థం ఏంటంటే దివ్యమైనటువంటి కాంతులతో ప్రకాశించువాడు అని అర్థం. అది అర్థం. దేవః అనేటువంటి మాటకు అర్థం అనగా జ్యోతిర్మయుడు అని అర్థం. తర్వాత పృథివీ భూమి, రయి పదార్థము, మనకు ముందే వచ్చింది రయి. రయి అంటే పదార్థం అంటే చంద్రుడు అని అక్కడ అర్థం. తర్వాత సత్ అసత్తు, సత్ అంటే ఉన్నది, అసత్ అంటే లేదు. కాబట్టి అమృతం అమరము అని ఏదైతే తెలుసుకుంటాడో అని చెబుతున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే చివరికి అగ్నియే అతడు దహిస్తాడు, అగ్నియే అతడు అనగా ప్రాణము. ఆ ప్రాణదేవతయే దహించుడా అంటే అగ్ని రూపంలో ఉంటాడు మనలో, అది అర్థం. అది మనలో అగ్ని ఉన్నది. మనకు దీనిలో కూడా చెబుతుంటారు చూడండి, మంత్రపుష్పంలో దేహమాపాదతల మస్తకః అనే మాట ఒకటి వస్తుంది. అనగా కాళ్ళ దగ్గర నుంచి ఆ శిరస్సు దాకా ఈ శరీరం అంతా వేడిని కలుగు చేసేటువంటి వాడు ఏషః ప్రాణః. ఇక్కడ ప్రాణము అనేదానికి పరబ్రహ్మం అనేదానికి రెండు ఒకటిగా చెబుతున్నాడు. అది పాదముల దగ్గర నుంచి శిరస్సు దాకా మన శరీరాన్ని 98.4 ఉండేటట్టు కరెక్ట్ గా చేస్తున్నాడు. అనగా 98.4 ఉన్నాడు అని అంటే వేడి ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ 98.4 ఉష్ణం దగ్గర నుంచి పోయేటప్పుడు ఎలా ఉంటాడంటే 98 నుంచి 90, 90 నుంచి 80, 80 నుంచి 70, 70 నుంచి 50, చివరికి -0. అంటే అగ్ని ఏ రూపంలో ఉన్నాడు, ప్రాణ రూపంలో ఉన్నాడు. అగ్ని లేదయ్యా అక్కడ. అగ్ని లేకపోయేసరికి వేడి లేదు. ఎప్పుడైతే వేడి లేదు అక్కడ చల్లబడిపోతుంది శరీరం చల్లబడుతుంది, లోపల అగ్ని లేదు. అగ్ని ఎవరు అనంటే ప్రాణమే అగ్ని రూపంలో లోపల కూర్చున్నాడు. ఆ అగ్ని ఉన్నంతసేపు ఈ శరీరం నడుస్తూ ఉంటుంటుంది. ఇది మనం భౌతికంగా చెప్పాలి అనంటే ఒక కారు నడుస్తున్నది అనంటే అది అగ్ని లేనిదే ఎట్లా నడుస్తుంది? దానికి బ్యాటరీలో ఏవో కరెంటు పెట్రోల్ పోస్తాం కదా దానికి, అది అగ్ని. అగ్ని అసలు ఏమి లేదు, అక్కడ కూర్చుని ఇక నడవు అని అంటే ఏం నడుస్తుంది అది? అట్లానే ఏషః అగ్ని, ఈ ప్రాణదేవతయే అగ్ని. అలానే అతడే సూర్యుడు. ఆ మనకి ఈ ప్రాణదేవతయే ఆ పరబ్రహ్మమే కనపడుతున్నటువంటి సూర్యుడు. అతడే మేఘము. ఆ ప్రాణదేవతయే మేఘము. మేఘం ఏం చేస్తుంది? సూర్యుడు ఏం చేస్తారు? ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. మేఘం ఏం చేస్తుంది? వర్షాలు ఇస్తుంటుంది. అతడే ఇంద్రుడు. ఇంద్రుడు ఏం చేస్తాడు? పరిపాలన చేస్తూ ఉంటుంటాడు. అష్టదిక్కుల ఉన్నటువంటి ఈ వీళ్ళనందరినీ కూడా
వాళ్ళని పరిపాలన చేస్తున్నాడు. వాళ్ళతో ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క అధిపతి ఉంటాడు కదా, అట్లా. అతడే వాయువు, ఆ బ్రహ్మమే వాయువు. వాయువు అంటే మనకు తెలిసినటువంటిదే కదా, ప్రాణవాయువు. ఈ జ్యోతిర్మయుడే పదార్థము, ఈ జ్యోతిర్మయుడే పదార్థము. భూమి సత్తు అసత్తు, జ్యోతిర్మయుడు ఈ ప్రాణదేవతయే. సత్తు అసత్తు కూడా అమరము, అమరత్వము అని ఈ విధంగా చెప్తాడు. ఏమిటి వీటి అర్థాలు అని అంటే వరుసగా ఏష అగ్ని, అగ్ని అయినా ఏం చేస్తున్నాడంటే దహిస్తాడు. ఒకటి, మన శరీరంలో ఉండి వేడిని ఇస్తుంటాడు. ఒకటి, మన శరీరంలో ఉండి సూర్యుడు మాదిరిగా ప్రకాశిస్తుంటాడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డైరెక్ట్ మీనింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇండైరెక్ట్ మీనింగ్ వస్తుంది. మన శరీరంలోనే సూర్యుడు ఉన్నాడు. అదే మనకి గీతలో కూడా వచ్చింది కదా, ఏమిటంటే సూర్యుడి వలె లోపల ప్రకాశిస్తాడయ్యా అని కూడా చెప్పాడు. ఒక శ్లోకంలో వచ్చింది కూడా, ఆదిత్య ఇవ అని ఒక చోట చెబుతున్నాడు. సూర్యుడి వలె తేషాం ఆదిత్య వహ అనేటువంటి దానిలో ఒక చోట వస్తుంది అనమాట. వారిలో సూర్యుడి వలె ప్రకాశిస్తూ ఉంటుంటాడు అని చెప్పాడు. అది కాబట్టి సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? మన శరీరంలో ఉన్నాడు. సూర్యుడే వెలుగుతూ ఉన్నాడు. కాబట్టి సూర్యుడు లోపల ఉన్నాడు కాబట్టి మన శరీరంలో చూస్తున్నప్పుడు కాంతులతో మెరిసిపోతూ ఉంటుంటుంది. ఇది అర్థం. మనం కాంతితో మెరిసిపోతుంటామండి, కానీ చాలా మంది గుర్తించలేరు. ఇది ఏమిటంటే బాగా చక్కగా ఉండి బాగా చక్కగా మాట్లాడుతున్నాడు, ఆ విధంగా చదువుతున్నాడు, ఈ విధంగా కనపడుతున్నాడు కదా, ఇంత చలనంతో ఉన్నాడు కదా. ఏమిటంటే లోపల సూర్యుడు ఉన్నాడు, బయట సూర్యుడు వెలుగునిస్తున్నాడు. సరే, లోపల కూడా వీడు ఉన్నాడు కాబట్టి వీడు వెలిగిపోతున్నాడండి. కొంతమందిని చూడంగానే సూర్య రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంటారు, వాళ్ళ యొక్క తేజస్సు అట్లా అనమాట. అలా భావించుకోండి అని చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నారు ఈ మాట అంటే శంకరుల యొక్క వ్యాఖ్యానం ఇది అని. ఇక మేఘాలయ వర్షిస్తున్నాడు, మేఘ రూపంలో ఉండి చల్లగా ఉంటున్నాడు. ఇంద్రుడే ప్రజలను పాలిస్తూ రాక్షసులు సంహరిస్తున్నాడు. మనలో ఆయన ఉండి ఇంద్రత్వం తీసుకొని మనలో ఉన్న రాక్షసులను సంహరిస్తున్నాడు అని అర్థం. ఎవరు ఇంతే చివరికి ప్రాణదేవత, ఆ ప్రాణదేవతయే పరబ్రహ్మము. అది చివరికి మనలోనే ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడు ఏం చేస్తాడంటే వజ్రాయుధంతో రాక్షసులు సంహరిస్తుంటాడు. అట్లనే మనలో ఉన్నటువంటి ఈ ఇంద్రుడు ఏం చేస్తాడంటే రాక్షసులు సంహరిస్తుంటాడు. ఇంద్రుడు ఎవరు? ఇదిగో ఈ బ్రహ్మమే. ఎవరు? ఒకటిన్నర దేవత దాంట్లో చెప్పామే, లేకపోతే ప్రాణదేవత. ఇక్కడ అర్థం ఏంటంటే ప్రాణదేవతకి బ్రహ్మానికి ఒకటే అర్థంలో చెబుతున్నాడు. ఆ బ్రహ్మము లోపల ఉన్నాడు కాబట్టి ఈయన ఇన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. రాక్షసుల్ని సంహరిస్తున్నాడంటే ఇంద్ర రూపంలో ఉండి రాక్షసులు సంహరిస్తున్నాడు. నువ్వు బాగా ప్రకాశిస్తున్నావు అని అంటే సూర్య రూపంలో ఉండి లోపల ప్రకాశిస్తున్నాడు. అట్లా అనమాట. వివిధ రూపాలలో ఉండి ఆ బ్రహ్మము మన శరీరంలో ఉండి ఈ బాణాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఇది అర్థం అని చెబుతున్నాడు. అలానే సత్తు అసత్తు ఏమిటి? స్థూలమైన దృశ్య విషయములు. ఇప్పుడు ఇదంతా స్థావర జంగమాలు. దీనిలో ఉన్నటువంటి స్థూలమైన దృశ్యాలన్నీ ఉన్నాయి, కనపడుతున్నాయి మన కంటికి. ఈ స్థావరాలు, కొండలు, ఇటువంటివన్నీ కూడా కనపడతాయి. ఇవన్నీ కూడా ఎవరు? పరబ్రహ్మ స్వరూపము అని చెబుతున్నాడు. అలానే అసత్తు అంటే సూక్ష్మమైన కనిపించని కారణ పదార్థం ఇక్కడ వచ్చింది. ఏమిటంటే అసత్ అంటే అర్థం ఏంటంటే కనపడటం లేదండి. ఏమిటి కనపడలే? అతి సూక్ష్మమైనటువంటి పదార్థము, అది అణువు. అది అర్థం. మనం అణువు దీనిలో తర్కంలో చెప్పుకున్నాం. ఆ చెప్పుకున్నప్పుడు అణువుని విభజించు చివరికి విభజించడానికి వీలు లేకపోయింది. అదే పరమాణు, ఆయనే పరమాత్మ అని చెప్పాడు. అది అంటే ధనుకాన్ని రెండుగా ముక్కలు చేస్తే ఒక ముక్క వస్తుంది. ఇక అక్కడి నుంచి ముక్క చేయలేము. ఈ చేయలేకుండా ఉన్నటువంటి ఏ అణువు అయితే అది పరమాత్మ.
అది మన కంటికి కనబడుతున్నదా? ఏం కంటికి కనపడలేదు. ఇంకా ముక్క చేయలేవు, కంటికి కనబడితేనే ముక్క చేసేది అసలు. అటువంటి దాన్ని అసత్ అనమాట. అది ఆ కంటికి ఏమాత్రం కనబడలేదు, కానీ అదేంటిది కారణ పదార్థం. ఇది మనం కార్య కారణములను 2 పదాలు నేర్చుకున్నాం. కార్యము ఏమిటి, కారణం ఏమిటి అనేది తెలుసుకున్నాం. కార్యము అనేటువంటి ఒక వస్తువు, కుండ అనేటువంటిది వస్తువు, అది కార్యం. దీనికి కారణము ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి. మట్టి లేకపోతే కుండ రాదు. అట్లనే కారణం అనేటువంటి దానిలో 2, 3 ఉన్నాయి. మట్టి ఒకటి, చక్రం ఒకటి, దండం ఒకటి, ఇంకోటి తయారు చేసేవాడు ఒకడు. వీళ్ళందరూ కారణాలు. వీళ్ళందరూ కారణాలు ఉంటేనే అక్కడ వస్తువు తయారైపోతున్నది. కాబట్టి ఈ అతి సూక్ష్మమైన పదార్థం అనేటువంటిది ఉన్నది, ఇది కారణ పదార్థము. ఇది చెబుతున్నాడు. ఇంద్రియాలకు అవి లేనట్లే కనుక అసత్తుగా అనబడుతున్నాయి. ఇంద్రియాలకు కనపడవు అవి కారణాలు. అనగా అర్థం ఏంటి? మనం ఇప్పుడు చెప్పుకున్నామే, అత్యంత సూక్ష్మమైన అణువు ఉంది చూశారు, అణువు కంటికి కనబడదు, కాబట్టి దీన్ని అసత్తు అంటున్నాడు. అది జాగ్రత్తగా చూసుకోండి. ఏమిటంటే అసత్ అయ్యా, కంటికి కనబడడు ఆ పరమాత్మ. పరమాత్మ కంటికి కనబడడు, చూపించండి పరమాత్మని అని అంటే ఆయన అసత్ అయ్యా. అత్యంత అతి సూక్ష్మమైనటువంటి అణువు ఆయన. మన కళ్ళకు, ఈ మాంస నేత్రములకు కనబడడు. అదే అర్థం. కాబట్టి అసత్తు ఇది. కాబట్టి అసత్తులో నుంచి ఏమొచ్చింది? సత్ వచ్చింది. ఇది మనకు దీనిలో తైత్తిరీయంలో వస్తుంది. అసత్తులో నుంచే సత్ వచ్చింది. ఈ సత్ అంటే ఏంటి? దృశ్య పదార్థాలు. అప్పుడు మన మాంస నేత్రాల కంటి వస్తువులు కనపడుతూ ఉంటుంటాయి. ఈ మాంస నేత్రములకు ఉన్నాయే ఈ వస్తువులన్నీ కనపడుతూ ఉంటుంటాయి. ఇట్లా ఇది ఇక్కడ సత్తు అసత్తు అనేటువంటి దాన్ని చెప్పారు. అసదేవ సౌమ్య, మనకు దీనిలో చెప్తాడు తైత్తిరీయులు. అసదేవ, మొట్టమొదట అసత్తే ఉన్నది, అసత్తులో నుంచే సత్తు వచ్చింది అని చెప్పాడు. అది కంటికి కనబడనటువంటిదే అసత్తు, దానిలో నుంచి సత్తు వచ్చింది. ఈ సత్తు అనేటువంటిదే కంటికి కనబడేటువంటి ఈ స్థావర జంగములైనటువంటివి అన్ని సమస్తము అని చెప్పాడు. అట్లనే ఇంకొక మాట చెబుతున్నాడు, అమరము అని ఒక మాట వేశాడు దీనిలో. అమరము అంటే దేవతల సాపేక్షిక అమరత్వానికి ఆకారమైనటువంటిది. దేవతలు ఉన్నారు అని చెప్పటానికి ఒక అమరం. అమరం అంటే మరణము లేనటువంటిది, మృత్యువు లేనటువంటిది అని అర్థం అనమాట. దీనికి ఈ ప్రాణదేవతకి మృత్యు అనేటువంటిది లేదు. మృత్యువుకే మృత్యు ఉన్నాడు కానీ, ఇప్పుడు అర్థమైంది కదా, మృత్యువుకే మృత్యు ఉన్నాడు కానీ ఇక్కడ మాత్రము ఈ ప్రాణదేవతకి మృత్యువు లేడా అని చెబుతున్నాడు. అది కాబట్టి ఇది అమరం అని చెప్తున్నాడు. మృత్యువుకి అంటే యమధర్మరాజు ఉన్నాడే, ఆయన అనుకుని నేను అందరి ప్రాణాలు తీస్తాను, ఆయన అంటే ఏమనుకున్నారో ఏమిటో అని అంటుంటాట పాపం. నీ సంగతి కాసేపు ఆగులే, నీ సంగతి చెబుతాడులే, వస్తాడులే అని అనుకుంటాం. ఎవరు? ఆ శివుడు వచ్చాడు, ఆ త్రిశూలంతో ఒక పూట పొడిచాడు, హాయిగా అడ్డం పట్టాడు. ఏమైనా పెద్ద ఊజావు కదా, మరి ఇప్పుడు చెప్పు మరి. అంటే ఏమిటంటే మనకు ఆ పురాణ కథ ఏం చెబుతున్నదంటే, మృత్యువుకే మృత్యువు ఉంటాడు కానండి, అసలు ఈ ప్రాణదేవత అనగా బ్రహ్మమునకు ఇంకా ఎవరు మృత్యుదేవత అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ బ్రహ్మం కిందనే అందరూ ఉంటారు. అందుకనే తైత్తిరీయంలో చెప్పుకుంటూ వచ్చాడనమాట. తైత్తిరీయంలో ఏం చెప్పుకుంటున్నాడనంటే ఆయన భీష అస్మాత్ మాతక్ పవతే అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. భీష అస్మాత్, ఆ పరమాత్మకు భీష భయపడి వాయువు వీస్తూ ఉన్నది. సూర్యో ఉదేతి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. అగ్ని, ఇట్లా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఎట్లా తెలిసిన? భీష భయపడ్డారు. ఆ పరమాత్మకి భయపడి ఎవరు కూడా పక్కదారి తప్పకుండా
క్రమశిక్షణతోటి అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ పంచభూతాలన్నీ అసలు చెప్పాలి అని అంటే మృత్యు అనేటువంటి వాడే, ప్రాణాలు తీసేటువంటి వాడే ఈ పరమాత్మను చూసి భయపడి పరిగెత్తుతూ ఉన్నాడు. ఏ మృత్యుర్ధావతి పంచమం అక్కడ చెప్పుకుంటూ వచ్చాడండి. ఐదో వాడైనటువంటి యమధర్మరాజు ఆ పరబ్రహ్మానికి భయపడి పరిగెత్తుతూ ఉంటుంటాడు. నేను ఎక్కడ నా కార్యక్రమంలో నా విధిలో ఎక్కడ పొరపాటు చేశానో ఆయన ఒక్కసారి పోటు పడి చేస్తాడు, చస్తాను రా ఆయన అని పరిగెత్తుతూనే ఉంటుంటాడు. అంత భయపడ్డాడు అని అర్థం. అది అనగా ఆ పరబ్రహ్మానికి అందరూ లోబడి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పరబ్రహ్మం ఎక్కడ ఉన్నాడు? మన హృదయస్థ. అది ఎక్కడ మనకి దీనిలో వచ్చింది కదా, ఇది కఠోపనిషత్తులో వచ్చింది, అన్ని ఉపనిషత్తుల్లో కూడా వస్తుంది అనమాట. ఆ పరబ్రహ్మం కూర్చున్నాడు. ఆ పరబ్రహ్మం కూర్చునేటప్పుడు సమస్తమైనటువంటి వాళ్ళందరూ వచ్చి చేరారు. సూర్యచంద్రాదుల దగ్గర నుంచి అందరూ అనగా పంచభూతాలు అందరూ వచ్చి చేరారు. ఏమంటే మేము సేవ చేస్తామండి అన్నాడు. సరే చేయండి రా అన్నాడు. అగ్ని ఇచ్చాడు. మేము కళ్ళ రూపం తీసుకుంటామండి అన్నాడు. తేజస్సు కదా, వెలుగు కదా, వెలుగు ఉంటే మన కళ్ళు పనిచేస్తుంటాయి, మేము తీసుకుంటాం నా కళ్ళేను. భూమి అనేది నేను నాసిక అవుతానండి. నీళ్లు అన్నది నేను నాలుగు అవుతానండి. ఆకాశం నేను చెవులు అవుతానండి. ఇట్లా అన్ని కూడా శరీరం అంతా నేను ఎక్కడైతే పరమాత్మ వచ్చి కూర్చున్నాడో వీళ్ళందరూ ఈ మనకు సృష్టిలో కనపడుతున్నటువంటి పంచభూతాల దగ్గర నుంచి సమస్తమైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి చేరారు. ఎక్కడ చేరారు? ఈ బాణంలో వచ్చి చేరారు. ఈ బాణంలో ఎప్పుడైతే ఆ పరమాత్మ కూర్చున్నాడో వీళ్ళందరూ వరుసగా ఒక్కొక్కళ్ళు రాజుగారిని సేవించడం కోసం అందరూ పంచభూతాలు ఈ విధంగా సేవిస్తున్నాయి. పంచభూతాలు ఆకాశమేమో చెవుల రూపంలో సేవిస్తూ ఉన్నది. పంచభూతాలు అట్లే మిగిలినటువంటి ఇంకేమన్నా ఉంటే ఇంకా అవి కూడా అన్ని కూడా సూర్యుడు, నక్షత్రాలు అన్ని కూడా సమస్తమైనటువంటి కూడా అన్ని కూడా వచ్చి ఆ పరబ్రహ్మం దగ్గర చేరి వాళ్ళు ఆ పరబ్రహ్మాన్ని సేవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పరబ్రహ్మము ప్రాణదేవత ఇక నేను వెళ్ళిపోతున్నాను అని అంటాడో అప్పుడు వీళ్ళందరూ కూడా అయిపోతుంది. వీళ్ళల్లో ఉన్నటువంటి శక్తి అంతా పోతుంది. కాబట్టి వీళ్ళల్లో ఉన్న శక్తి ఎవరి శక్తి? కళ్ళల్లో ఉన్న శక్తి ఎవరి శక్తి? ఈ ప్రాణదేవత యొక్క శక్తి. చెవులు వినపడుతున్నాయి, శక్తి ఎక్కడి నుంచి? ఆ ప్రాణదేవత యొక్క శక్తి. నాలుక ప్రాణదేవత యొక్క శక్తి. గుండె టకాటకా కొట్టుకుంటున్నది. చూడండి గమ్మత్తు, వాడు పుట్టక ముందే లోపల టకాటకా కొట్టుకుంటుంటాడు. ఏది? గుండె కొట్టుకుంటున్నది. అది మనకు తెలిసినటువంటిదిగా పుట్టాడు. ఇప్పుడు ఎన్ని 80 బతికాడు, 90 బతికాడు. అప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయిందండి గుండె కొట్టుకోవటం. ఈ 90 గుండె కొట్టుకుంటూనే ఉన్నది. ఎప్పుడన్నా రెస్ట్ తీసుకుందా? కాబట్టి చూసుకోండి మరి కళ్ళు చెవులు ఒక్కొక్కప్పుడు రెస్ట్ తీసుకుంటాయి. కాసేపు పడుకోవాలండి, నిద్రపోవాలండి అని అంటే సరే అప్పుడు బ్రహ్మానికి ఏం చెబుతారా? నమస్కారం అండి, కాసేపు రెస్ట్ తీసుకుంటామండి అని అంటే సరే రెస్ట్ తీసుకోండి, మిమ్మల్ని నేను రక్షిస్తూ ఉంటానులే, రెస్ట్ తీసుకోండి అంటాడు. ఏమిటి మిమ్మల్ని రక్షిస్తుంటానంటే నేను గాలి పీలుస్తుంటుంటాను, గాలి పీలుస్తుంటే ప్రాణవాయువు వస్తుంటేనే కదా ఈ శరీరం బాణం బతికేది. నేను డ్యూటీ చేస్తుంటాను, నాకు మాత్రం రెస్ట్ లేదు, రెస్ట్లెస్ అంటాడు. ఆయన పని చేస్తూనే ఉంటుంటాడు. ఈ గుండె మాత్రం నువ్వు తిరుగుతున్నప్పుడు 3 జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, మొత్తం ఏ అవస్థలన్నా ఉండు, ఏవైనా సరే పరిగెత్తుతూ ఉండు, కూర్చొని ఉండు, తింటూ ఉండు, ఎప్పుడైనా సరే రెస్ట్ తీసుకుంటానండి ఎప్పుడన్నా అన్నది. అసలు పాపం ఒక్కసారి రెస్ట్, ఎప్పుడో అప్పుడు లాస్ట్ లో రెస్ట్ తీసుకుంటాను, ఇంకా అయిపోయింది అని అంటుంది. చాలా అందుకనే అన్వేషణ కనుక తీసుకుంటుంటే ఏమిటి గుండె కొట్టుకుంటున్నది, ఏమిటి రాత్రిపూట కూడా మనం విన్నాము ఏమిటి అనేటువంటిది అన్వేషణలోకి వెళ్ళిపోయినప్పుడు దానికి తెలుసుకోవడానికి జ్ఞాన మార్గంలోకి వెళతాడు. వెళ్ళేప్పుడు తెలుసుకుంటాడనమాట. ఏమిటి? అందుకనే తెలుసుకోవయ్యా అన్నాడు. ఆత్మానం నా ఆత్మానం అవసాదయతి. నిన్ను నీవు ఉద్ధరించుకోవయ్యా.
నీలో ఉన్నటువంటిది ఏమిటో ఉంది తెలుసుకో. ఆ తెలుసుకుంటే క్రమక్రమంగా అనేక విశేషాలు తెలుస్తాయి అని చెబుతున్నారు. ఇది మనకు భగవద్గీత ఏం చెబుతున్నాడంటే ఫండమెంటల్స్ అన్ని చెప్పేసేసింది. ఇప్పుడు చెప్పేసేసి వీటి వివరణ అంతా మీరు ఉపనిషత్తుల్లోకి వెళ్ళిపోండి కనబడుతుంది. అందుకనే ఉపనిషత్తు సారము భగవద్గీత అని చెప్పింది. అందుకే అట్లా అనమాట అది. కానీ అట్లా ఈ విధంగా అసత్తు సత్తు తర్వాత అమరము ఈ విషయాలని గురించి ఈయన పిప్పలాద మహర్షి వైదగ్ధికి చెబుతూ ఉన్నాడు అనమాట. ఇంకా చెబుతూ ఈయన అరాయివరథానాభౌ అరాహ ప్రాణే సర్వం ప్రతిష్ఠితం రుచో యజో సామాని యజ్ఞం క్షత్రం బ్రహ్మచ. ఇప్పుడు రథచక్రం ఉంది. ఆ రథచక్రానికి ఆకులు ఉంటాయి. ఆకులు ఆధారపడి అంటే చక్రం ఉందండి, ఆ చక్రానికి ఆకులు ఉంటేనే కానీ చక్రం గుండ్రంగా ఉండదు. ఇప్పుడు చక్రం కనపడుతున్నది కానీ లోపల ఆకులని అవి బరువు మోస్తూ ఉంటుంటాయి అవి. అలానే ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడంటే చక్రపుడు ఇరుసుపై ఆకులు ఆధారపడి ఉన్నట్లే అన్ని కూడా ప్రాణంపై ఆధారపడి ఉన్నాయి అని చివరికి చెబుతున్నాడు. అన్ని సమస్తం ప్రాణే సర్వం ప్రతిష్ఠితం, ప్రాణే సర్వం ప్రతిష్ఠితం. మీరు అనుకోవచ్చు ఏ ఒక్కర్లా ఒక వేద మంత్రం కనుక అనుకున్నారంటే సమస్త దేవతలందరినీ కూడా దేవుళ్ళనందరినీ మీ మన వెంకటేశ్వర స్వామి కన్నా ఇంకా గొప్పగా మనం చెప్పుకున్నట్టు లెక్క. వెంకటేశ్వర స్వామి యొక్క విశేషం అంతా చూసుకుంటే అంతకన్నా ఎక్కువ ఇది. ప్రాణే సర్వం ప్రతిష్ఠితం. వెంకటేశ్వర స్వామిని ఎవరు సృష్టించాడు? ఈ మనిషే సృష్టించాడు. వేదంలో లేడు ఆయన. వీళ్ళందరూ పురాణాలు కావ్యాల్లో వచ్చినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఒక ధర్మాన్ని చెప్పాలి కాబట్టి, ప్రజలందరినీ ఒక ధర్మ మార్గంలో నడపాలి కాబట్టి ఈ దేవాలయాలు, ఈ కావ్యాలు ఇవన్నీ వచ్చినాయి. అంటే ఏంటనమాట, సామాన్య జనానికి ఇదంతా విశేషమైన మహాప్రాజ్ఞ ఉంటారు చూశారు. అనగా అర్థం ఏమిటి? ఇందాక కూడా అనుకున్నాం. ఏమిటనమాట, ఉద్ధరేతాత్మన ఆత్మానం అనేటువంటి వాళ్ళు ఉన్నారు చూసావు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వేదాన్ని ఉపనిషత్తును పట్టుకొని ఇందులో అప్పుడు పరమాత్మని అన్వేషణ చేస్తూ కూర్చుంటారు. అది ఇక్కడ పరమాత్మని గురించి తెలుసుకున్నారు. ఏ విధంగా సమస్తము ప్రాణం మీద ఆధారపడి ఉన్నది. దీనికి ఉపమానం ఏమిటి, పోలిక అంటే రథచక్రము అని చెప్పాడు. ఈ రథచక్రములో ఆకులు ఉన్నాయి. ఈ ఆకులన్నీ కూడా ఒక 24 ఆకులు లేకపోతే 10 15 ఉంటే గానీ ఆ చక్రానికి ఒకటి నిలబడదు. ఆధారం ఈ ఆకులు అనేటువంటివి ఆధారం. అట్లనే ఈ ప్రాణం అనేటువంటిది ఈ బాణానికి ఆధారము. అది ఈ ప్రాణం అనేటువంటిది అని చెబుతూ ఇందులో రుక్కులు యజుస్సులు సామాలు అనగా 3 వేదాలు చెబుతున్నాడు. రుచ అంటే ఋగ్వేదం, యజూంషి యజుర్వేదము, సామాని సామవేదము. వీటితోటి యజ్ఞ క్షత్రం బ్రహ్మచ అని ఏంటనమాట, యజ్ఞాలు చేస్తుంటారు. ఎవరు? క్షత్రియులు, బ్రహ్మచ అంటే బ్రాహ్మణులు. ఈ 3 వేదాలని పెట్టుకొని క్షత్రియులు అంటే రాజులు, బ్రహ్మచ అంటే బ్రాహ్మణులు యాగాలు చేస్తూ ఉంటారు. ఆ యాగాలు చేస్తున్నారు. దానిలో రామాయణంలో మొట్టమొదట దశరథుడు అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధ యాగం చేయటానికి ఆయన ఎంత గొప్పగా చేశాడో మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఈ యాగాలు చేయటానికి ప్రధానమైనటువంటి త్రయీవేద్య 3 విద్యలు ఉన్నాయి. ఏమిటి 3 అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. మొట్టమొదట వేదాలు 3. అయితే 4వ వేదం ఎక్కడొచ్చిందనంటే తర్వాత కల్పన చేశారు. వాస్తవానికి 4వది అథర్వ వేదము మొట్టమొదట లేదు, కల్పన. ఏం చెప్పారు? 3 వేదాలే అని చెప్పారు. మనకు దీనిలో లలిత కూడా త్రయీ అన్నట్టు అక్కడ వస్తుంది. అలానే అమరసింహుడి యొక్క అమరంలో కూడా త్రయీ వస్తుంది. అలానే ఇందులో కూడా గీతలో కూడా త్రయీ వస్తుంది. 3 వేదాలే. 4వ వేదం అథర్వ వేదాన్ని అంటే దాన్ని భిషక్ వేదము అంటారు. భిషక్ అంటే వైద్యం, అంటే వైద్యుడు.
అనగా దానిలో మన శరీరానికి కావాల్సినటువంటి వైద్యం అంతా దాని గురించి చెప్పినటువంటిది అనమాట అది. అందువల్ల దాన్ని పక్కన పెట్టుకొని ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ మూడుతోటే ఈ యజ్ఞం చేస్తున్నారు. అయితే యజ్ఞానికి 4 భాగాలు ఉన్నాయి కదా, 4వ సీటు ఖాళీ ఉంది. యజ్ఞ వేదిక చూశారు కదా మీరు, నాలుగు వైపు. ఆ 4వ వైపు ఖాళీ ఉంది. అక్కడ తీసుకొచ్చి అధర్వ వేదాన్ని పెట్టారు. పెట్టి అక్కడ ఋషిని పెట్టి ఆ ఋషికి ఏం చెప్పారు, ఈ యజ్ఞానికి నువ్వు బ్రహ్మవి అని చెప్పారు. బ్రహ్మ అంటే హెడ్ అని అర్థం. అది అదేనమాట. ఇప్పుడు యజ్ఞ వేదిక చుట్టూ 4 కూర్చున్నారు. ముగ్గురేమో ఆ 3 వేదాలు, 4వది అథర్వ వేదం. అది అనమాట. ఇలా మార్పు చెందింది అనమాట ప్రస్తుతం. కానీ ఇక్కడ వేద కాలంలో 3 వేదాలే ఇక్కడ అనమాట. అది చెబుతున్నా ఇక్కడ ఈ విషయం తెలుసుకోవడానికి. కాబట్టి ఇక్కడ ఈ 3 వేదాలతోటి వీళ్ళు బ్రాహ్మణులు అలానే క్షత్రియులు యజ్ఞాలు చేస్తూ ఉన్నారు అని చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటి దీనిలో విశేషము? ఇరుసుపై చక్రానికి ఉన్నటువంటి ఆకులు ఏ విధంగా చక్రానికి ఆధారంతో ఉన్నాయో అలానే ఈ ప్రాణం మీద ఆధారపడి సమస్తము ఉన్నాయి అని చెబుతున్నాడు. చెబుతూ ఇక విషయంలోకి వస్తున్నాడు. ఏమిటంటే యజ్ఞములు ఈ విషయంలోకి వచ్చాడు. వచ్చి ఇక్కడ అన్నీ కూడా ప్రాణంపై ఉన్నాయి, ఆధారపడి ఉన్నాయి. వేదాలు ప్రాణంపై స్థిరపడి ఉన్నాయని చెప్పబడ్డాయి. ఇక్కడ తెలుస్తున్నది ఎందుకు చెప్పాడు వేదాలు అని అంటే, ఆ వేదం చదువుతున్నారు కదా బ్రాహ్మణులు, వాళ్ళు చదువుతున్నారు కదా. వాళ్ళు చదువుతున్నారంటే లోపల నుంచి వస్తున్నాయి కదా. వస్తున్నాయంటే వేదాలు వస్తున్నాయంటే ఈ వేదాలు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? లోపల ప్రాణదేవత మీద ఆధారపడి ఉన్నాయి. ఇది చెబుతున్నాడు. మొదటి నుంచి వస్తున్నాయి ఏది వేదాలు వస్తున్నాయి. గురువు గారు శిష్యుడు చెప్పాడు, మళ్ళీ శిష్యుడు చెప్పారు, వస్తూ ఉన్నాయి అన్ని. ఆ వేదాలు వస్తున్నాయి. ఆ వేదాలు వస్తున్నాయి అని అంటే వరుసగా ఏంటి, లోపల ప్రాణ దేవత ఉన్నాడు. ఆ ప్రాణ దేవత దగ్గర నిక్షిప్తమై కూర్చొని ఉన్నాయి ఈ 3 వేదాలు. ఎప్పుడు అవసరం కావాలో అప్పుడు ఓపెన్ అయిపోతున్నాయి. కాబట్టి వేదాలు ఎక్కడున్నాయి? ప్రాణదేవత దగ్గర, అనగా బ్రహ్మము దగ్గర కూర్చొని ఉన్నాయి అన్నమాట వేదములు అని ఇక్కడ చెప్పడం. అది అనమాట. ఇదనమాట ఇక్కడ వాటి ఆవిర్భావము హిరణ్య గర్భుడిలో సమిష్టి మనస్సులో ప్రాణంలో ఉన్నాయి. హిరణ్య గర్భుడు మొట్టమొదట ఆ బ్రహ్మగారు ఉన్నాడు, హిరణ్య గర్భుడు. ఆయన యొక్క మనస్సు నుంచే వీళ్ళందరూ వచ్చారు. ఆ వచ్చినప్పుడు అట్లనే ఈ వేదాలు కూడా వచ్చినాయి. ఈ వేదాలు ఆ ప్రాణంతో పాటుగా వేదాలు కూడా వచ్చినాయి. ప్రాణం ఇక్కడ సమిష్టి జీవశక్తితో తాదాత్మ్యం చెంది ఉంటాయి. అనగా ఎప్పుడైతే ఆ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి సమస్త జీవులన్నీ వస్తున్నాయో, అనగా మనిషి వచ్చాడు, ఆయన దగ్గర ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి వేదాలు కూడా ఈ మనిషికి చేరాయి. అది అర్థం. ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆ 3 వేదాలు ఈ మనిషికి కూడా చేరాయి. ఇప్పుడు చేరాయి అంటే ఏమిటి? ప్రాణదేవత ఎక్కడికి వెళుతున్నదో, ఎవరి శరీరంలో ప్రవేశిస్తున్నదో ఆ శరీరంలోకి ఈ వేదాలు కూడా చేరాయి అన్నమాట. ప్రాణదేవత ఎక్కడైతే ఉన్నాయో అక్కడల్లా వేదములు కూడా తిష్ట వేసి కూర్చున్నాయి అని చెప్పటం చివరి. ఇట్లా అనమాట. చూడండి ఎంత గొప్ప విశేషం. మరి ఆ వేదాలు ఎప్పుడూ ఉన్నాయి. ఆ రామచంద్రమూర్తి ఆయన వేదాలు చదువుకున్నట్ట ఇప్పుడు వేదాలు చెప్తున్నారు. ఎట్లా వచ్చినాయి? ఆ ప్రాణదేవత దగ్గర ఆ పుస్తకాలు మన ఇంట్లో చూశారు కదా, నా వేదం పుస్తకం, శబ్ద వేద పుస్తకం. మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు దీనిలో ఎవరు కనపట్టాలి మా ఇంట్లో శబ్ద వేద. అదిగో భానుమతి చూసినట్టుంది మొన్న. ఇది ఋగ్వేదము ఇవన్నీ కలిసినటువంటి పెద్ద పుస్తకం. 10 కిలోల బరువు అది. అవును గురుగారు, మీరు చూపించారు, మేము దర్శనం చేసుకున్నాం. అది 10 కిలోల బరువు అది. మరి అంత దేవనాగరి లిపిలో ఉంటుంది. అంత మొత్తం ఇతని యొక్క మస్తిష్కంలో ఉండిపోయింది. అనగా ఉన్నదంటే ఏంటి? ప్రాణదేవత దగ్గర వేదాలు ఉన్నాయి. వేదమే పరబ్రహ్మము. అది అర్థం. పరబ్రహ్మం ఎక్కడైతే ఉంటాడో పరబ్రహ్మ వాచకమైనటువంటి వేదములన్నీ కూడా అన్ని అక్కడ స్థిరమై ఉంటాయి అని చెప్పటం అనమాట.
చివరికి ప్రాణదేవతని ఆశ్రయించి ఉన్నాయి ఈ వేదములు అని చెబుతున్నాడు. అది ప్రజాపతిశ్చరసి గర్భే త్వమేవ ప్రతిజాయసే తుభ్యం ప్రాణ ప్రజాహత్తు మాస్తు ఇమా బలిం హరంతి యః ప్రాణై ప్రతిష్టతి. ఇక్కడ ఎట్లా చూస్తున్నాడు? ప్రతిజాయన్ మరలా జన్మిస్తావు. ఏమిటంటే నీవు ప్రజాపతి జీవులకు ప్రభువై గర్భంలో చెరసి నివసిస్తున్నావు. ఎవరు? ప్రాణదేవత. ప్రతిజాయసే మరలా జన్మిస్తావు అంటే పునరపి జననం పునరపి మరణం. ఎవరు? ఈ ప్రాణము. ఇమాహ ఈ ప్రజా జీవులందరూ కూడా తుభ్యం నీకు బలులను హరంతి తెస్తాయి. అనగా అర్థం ఏమిటి? నీకు ఆహారాన్ని ఇస్తాయి. నువ్వు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉన్నావు. ఈ శరీరం అయిపోగానే ఇంకో శరీరం వెళుతున్నావు. ఎవరు వెళుతున్నది? ఈ ప్రాణము. కాబట్టిట ఈ జీవులందరూ కూడా ఏం చేస్తున్నట్ట? నీకు బలులను హరంతి తెస్తున్నాయి. యహ ఏ విధంగా అంటే నీవు ప్రాణాలతో ఇంద్రియాలతో ప్రతిష్టతి ఉంటున్నావు గనుక శరీరంలో ఇంద్రియాలతో కూడా నివసిస్తున్న నీకు ఈ జీవులు కానుకలు బహుమతులు తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. ఏమిటి ఇవి అనంటే ఇంద్రియాలు తమకు విషయాలైన వాటిని గూర్చి అనుభవాలను సేకరించి తమ లాభం కోసం కాక శరీరంలోని ప్రాణమైన జీవాన్ని పోషించేందుకు. ఇక్కడ అంతరార్థం అంత ఉన్నది. ఈ ప్రాణానికి కానుకలు సమర్పిస్తూ ఉన్నాయిట. ఎవరు సమర్పిస్తున్నారంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలట ఎటువంటి సమర్పిస్తున్నాయి? సహజంగా ఇంద్రియాలు ఎప్పుడు చూసినా కానీ సుఖాల కోసం. కళ్ళు ఉన్నాయి అనుకోండి, చెవులు ఉన్నాయి అనుకోండి, విషయ సుఖాలు ఎంతసేపటి ఆహారం అదే పని వీటికి. కానీ అవి కాదు సమర్పిస్తున్నది. ఈ ఇంద్రియాలు ఏమి సమర్పిస్తున్నాయి అంటే ప్రాణదేవతకి తమ లాభం కోసం కాక శరీరంలోని ప్రాణమైన జీవాన్ని పోషిస్తున్నాయి. నీ ప్రాణాన్ని పోషిస్తున్నాయి. నీ లోపల ప్రాణం నిలబడాలండి. ప్రాణం నిలబడాలి అనంటే ఈ 11 ఇంద్రియాలు పని చేయకుండా హాయిగా కూర్చున్నాయి అనుకో, మెదలకుండా మేము చెయ్యము అని కూర్చున్నాయి అనుకోండి, లోపల ప్రాణం కూడా ఏమవుతుందండి? పోతుంది. చూడండి, ఉంటుందా మరి ప్రాణం? మరి ప్రాణం నేను గొప్ప అంటున్నది కదా, మేమేం చేయమండి, మేలకుండా కూర్చుంటున్నామండి అని అన్నాయి అనుకోండి. ఎవరు? కళ్ళు, చెవులు, మొత్తం 11 ఇంద్రియాలు. అప్పుడు ప్రాణం నిలబడుతుందా? అన్నం తినం మేము. తినమంటే తినం. ఇప్పుడు పిల్లలు చూడు అలుగుతుంటారు. అది ఏంటంటే అన్నం తినమనంట. అరే అన్నం తినకపోతే ఎట్టరా అది ఇది చేసి ఏది వదిలి సరి తింటారు అనుకో. అన్నం తినరు. తినకపోతే నువ్వు ఉంటావా? ప్రాణమా నువ్వు ఏదో పెద్ద అంటున్నావే, నేను లేకపోతే అసలు మీరు లేరు నేను అంటున్నావే. నేనేం చేస్తానంటే మనస్సు అంటున్నది, నేను అన్నం తిననంటే తినను, నువ్వేం చేసుకుంటావు చేసుకోబో అని నిరాహార దీక్ష చేసుకుంటూ కూర్చున్నాడండి అనుకుందాం. అనుకుంటే ఒకరోజు నిరాహార దీక్ష చేశాడు. నిరాహార దీక్ష చేసేటప్పటికి వీడేమనుకున్నాడంటే ఆ తర్వాత ఇంకా చాలా ఇదైపోయి, అయ్యో లేనిపోయింది ఎందుకు కొని తెచ్చుకోవటం, ఇంకా కాసేపు ఆగితే చస్తాను నేను, అప్పుడు అనిపిస్తుంటుంది, అయ్యా నమస్కారం అండి, ఏదో పొరపాటు అన్నానులేండి, తింటానులేండి అనుకొని మొదలుపెట్టి నిమ్మరసం తాగుతాడు. ఏమిటంటే ఇది నీకు లోకడ నీకు ఇప్పుడు లేరు జనం, మాకు బాగా చదువుకుంటే ఇప్పుడు నిరాహార దీక్ష అని హెడ్డింగ్ పెడతాడు వాడు. ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు, తెలుసులే నీ నిరాహార దీక్షలు మాకు. ఈ ఫోటోలు పేపర్లలో ఇవన్నీ వస్తాయి. ఫలానాయన నిరాహార దీక్ష, ఇంకేముంది ఆయన చచ్చిపోతాడు, చచ్చిపోగానే గందరగోళం జరుగుతుంది, దాంతో ప్రభుత్వం పరిగెత్తుకుంటూ వస్తుంది అని ఈ విధంగా అంటారు. మాలాంటి వాళ్ళు చూసి సరే ఇంకాసేపులో నిమ్మరసం వస్తుందిలే అయిపోయి. అలా జరిగినాయి పూర్వం. 30-40 ఏళ్ల క్రితం నిరాహార దీక్షలు హెడ్డింగ్ పెట్టాడు అని అంటే నిమ్మరసం తాగుతాడని అర్థం. అది జయాంధ్ర మూమెంట్ గురు. జయాంధ్ర మూమెంట్ లోను నిమ్మరసం తాగుతాడు. బెదిరించడం. ఎవరిని బెదిరిస్తున్నాడు? లోపల ఉన్న ప్రాణాన్ని బెదిరిస్తున్నాడు. సరే తెలుసుకోబో అన్నాడు. సాయంకాలం అయిపోయేటప్పుడు నిమ్మరసం రెడీ.
అయిపోయిందండి, మళ్ళీ ఏదో కారణం చెబుతారు. ఆ చెప్పిన డిమాండ్ అని అంగీకరించారు కనుక నిమ్మరసం ఉత్తదే, అక్కడ డిమాండ్లు లేవు, అంగీకరించి ఇలా ఉంటున్నాయి అప్పుడు కాలంలో అట్లా అందుకనమాట. అదే అనమాట ఇది. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని చెబుతున్నాడు. కాబట్టి ఈ ఇంద్రియాలుట ప్రాణమైన జీవాన్ని పోషిస్తూ ఉన్న అదే నీకు కానుక ఇస్తున్నది. ఈ ఇంద్రియాలు మేము పోషిస్తున్నాం. వాస్తవానికి కూడా చూస్తుంటే మనం ఈ ఇంద్రియాలు ఏం చేస్తుంటే లోపల ఉన్న ప్రాణాన్ని పోషిస్తూ ఉంటాయి. అనగా అర్థం ఏమిటి? అన్నం ఉందనుకోండి, మరి అన్నం తినాలి అని అంటే ఏమిటి? శరీర భాగాలన్నీ పనిచేస్తేనే కదా. నాలుక పనిచేయాలి కదా, దంతాలు పనిచేయాలి కదా. కాబట్టి ఏమిటనమాట, ఈ లోపలికి ఆహారం పోతున్నది ఇట్లా. మరి ఆహారం పోతున్నది అంటే ఎటువంటి ఆహారం పోవాలి? తినదగినటువంటిది పోవాలి. ఏదైనా విష పదార్థం కనుక ఉంటే అప్పుడు ఏం చేస్తుంది? అసలు పోతుంది. నువ్వు ఉండవు, నువ్వే పోతావు. ద్రవాహారం. కాబట్టి మనం ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటున్నావా లేదా? మేము జాగ్రత్త తీసుకుంటున్నావా లేదా? మేము వర్క్ చేస్తున్నామండి, మీకు కానుకలు సమర్పిస్తున్నాం. ఎందుకంటే నువ్వు పనిచేస్తున్నావు, నువ్వు ఉంటేనే మేము ఉంటాం. కాబట్టి నువ్వు ఉండటానికి నీకు ఇంత బాగా పనిచేస్తున్నావు కాబట్టి మేము రోజు బహుమానాలు నీకు ఇస్తున్నాము. అనగా మంచి ఆహారం ఇస్తున్నాము, చక్కటి గాలి ఇస్తున్నాము అని అంతా అర్థం చేసి ఇంకా నీకు విశేషంగా జ్ఞానాన్ని కూడా పంపిస్తున్నాం. ఇదిగో ఈ ప్రాణదేవత ఇవన్నీ నీవేగా, ఈ ఉపనిషత్తులు నీవేగా. కాబట్టి ఈ ఉపనిషత్తులన్నీ కూడా చదువుతూ నీకు వినిపిస్తున్నాం. మనం ఉపనిషత్తు చదువుతున్నాం అనుకోండి, ఆ చదువుతున్న మనకి వినపట్టలా? ఆ వినపడుతున్నది అంటే లోపల ఎవరు కూర్చున్నారు? ప్రాణదేవత కూర్చున్నాడు కదా. కాబట్టి నీకు ఉపయోగిస్తున్నాం. కాబట్టి కానుకలు మేము సమర్పిస్తూ ఉన్నాము. మాకు ఇంతటి చేస్తున్నావు సేవ, కాబట్టి నీకు కానుకలు సమర్పిస్తున్నాము అని అంటున్నాయి. ఇదంటే అర్థం ఏంటి అనమాట? భౌతికంగా మనం ఏం చేస్తున్నాం అంటే లోపల ఉన్న ప్రాణదేవతని ఇదిగో మనం ఇన్ని విధాలుగా మనం సేవిస్తున్నాము అని అర్థం. అది దీనిలో ఆ ప్రాణదేవత మనల్ని ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి జ్ఞాన మార్గం ద్వారా ఆ ప్రాణదేవత మనల్ని ఉన్నతమైనటువంటి మార్గానికి తీసుకుపోతుంది. ఇది అర్థం ఒకటిది అని చెబుతూ ఇక్కడ చెప్పిన తర్వాత ఇంకా దీనిలో ఇంకొక 2-3 మంత్రాలు ఉన్నాయి. ఇది అయిపోగానే రేపు 3వ ప్రశ్న, కౌసల్యుని యొక్క 3వ ప్రశ్న ప్రారంభం అవుతుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. ఓం